కాలుకు బాగానే తాకినట్టుంది కదనే. హ్మ్. మొత్తం ఉబ్బింది కదా. అవును బావ. సరే గాని టైంకి అన్నం తింటున్నావా? నేను టైంకి అన్నం తింటాను కానీ ఇప్పుడు తినాల్సింది నేను కాదు. నువ్వు కరెక్ట్ టైంకి అన్నం తినకుండా గోళ్ళు వేసుకొని ఏం ఆలోచనలు పెట్టుకోకుండా మంచిగా ఉండు. అర్థమవుతుందా? సరే బావ. అవును గాని నీకు ఆడపిల్ల కావాలా? అబ్బాయి కావాలా? చెయ్యి అబ్బాయి ఎందుకే మగపాడు కావాలి వేస్ట్. నాకు మహాలక్ష్మి అంటే ఆడపిల్ల కావాలి మా ఇంటికి. ఎవరు పుడితేంది బావ? చల్లగా గడ్డకెక్కితే అంతే చాలు. అంతేగాని నువ్వైతే కొంచెం జాగ్రత్తగా ఉండే. నాకు నువ్వు చెప్పిన కాంచి ఏ మనసులో అట్లా ఎప్పుడెప్పుడు నేను చూద్దామా వద్దామా అన్నట్టుండే. ఆడ లీవ్స్ పెడతాను లీవ్స్ దొరకలేవు. ఏం చేయాలి? తలకాయ నొప్పి అయింది. అందుకే బలిమీటికి దండం పెట్టి 2 రోజులు లీవ్ తీసుకొని వచ్చిన. 2 రోజులు అయినా మంచిదే ఉందాం నీతో ఉండొచ్చు కదా అని వచ్చిన. అబ్బా శ్రీవారికి బాగానే ప్రేమ పుట్టింది పిల్లల మీద. పుట్టదానే మరి ఆనికి కోపం వస్తుంది ఇప్పుడు. ఆడేవాడు ఆడేవాడు. కడుపులో పెట్టాడా? మరి మరి ఆడికి నా మీద ప్రేమనే లేదంటాడు. అప్పుడు ఏం చెప్తావు? నాకు అద్దు కదా మగ పిల్లగాడు అద్దే అద్దు నాకు ఆడపిల్ల కావాలి. మరి అబ్బాయి పుడితే ఏం చెప్తావు? ఇక పుడితే ఏం చెప్తావు? దేవుడు ఇచ్చింది కదా ఎవరైతే. కాకపోతే నాకైతే ఆడపిల్ల పుట్టాలని ఉంది. ఇగో తండ్రికి పాప మీద ఇష్టం ఉంటుందట, అమ్మాయికి మాత్రం అబ్బాయి మీద ఇష్టం ఉంటుందట. నాకైతే ఎవ్వరు పుట్టినా పర్వాలేదు. సరేనా? సరే. ఇంకా కాలు బాగా నచ్చుతుందా? కొంచెం నొత్తుంది బా. ఇప్పుడు నీతోనే జెండుబాం పెట్టించుకుంటా. ఇంకా చెప్పాలని నాకు రోజు కూడా బుద్ధి అవుతుంది బావ. సరిగ్గా ఫోన్ కూడా ఎత్తలేవు నువ్వు. ఎక్కడనే ఆడ ఫోన్ అలవ్ లేదు డ్యూటీలో. 12 గంటలు డ్యూటీ ఉన్నది. నేరువాడు అవుతుంది కదా తినమంటాడు అవుతుంది. కథలు చెప్పకు అంతే. అదే మెంటలా నీకు? మరి నేను చేద్దామంటేనేమో నువ్వు ఏమంటావు అని భయపడుతున్నావు. బావా చాలా రోజులు అవుతుంది బయటకు వెళ్ళక. ఇక మన ఇద్దరం కలిసి ఎట్టు ఒక ఎన్ని రోజులు అవుతుందో. బయటకు వెళ్దామా? సరేనే. అమ్మో వద్దులే, తమ్ముడు అమ్మ ఏమన్నా అంటారేమో. ఎందుకేమంటారే? పోదాంపా. నీకు ఎటు పోబుద్ది అయితే చెప్పు, నేను తీసుకుపోతా. అవు కానీ గిన్నెగానే వేసుకున్నావు గాజులు. ఇవి నువ్వు కన్నా బావా లాస్ట్ టైం. వేసుకున్నావా? అవు కానీ ఇక్కడ నీళ్ళు నీకు బాగా పడ్డట్టున్నాయి. మొత్తం ఘోరంగా తెల్లగా అయినావు, అందంగా అయినవుగా. ఏ పోబావా, నాకు సిగ్గేస్తుంది. నా దగ్గర ఎందుకే నీకు సిగ్గు? పోవే. సరే కానీ మన పాప నా బాబా ఏం చెప్తాడు చూస్తా నేను. ఏమంటాడు బా? ఏమంటాడు కదా, మమ్మీని మంచిగా చూసుకుంటా ఉంటాడు. అన్నీ తను మాట్లాడాడు, నాతోనే మాట్లాడతాడు. మీ కూడా చెప్తాను. తమ్ముడు పిలుస్తున్నట్టున్నాడు బావా. సరే దా మరి ఉండు. అయిపోయింది బావ. కానీ ఎండ పోసినా కానీ వాన తాపుకు ఒకసారి వాన వస్తుంది. ఇంకా బావ రమ్మంటే ఎప్పుడు అసలు ఏదో పని చెప్తున్నావు. డ్యూటీ చేస్తే తక్కువ లీవ్ దొరుకుతలేదు. ఓటీ చేసి అవుతాను దమ్దాం అవుతాను. బలమీటికి 2 రోజులు లీవ్ పెట్టుకుని ఉండు, 2 రోజులు ఉండి పోతుంది. తీసుకో. మౌనిక అయిందా కూర? కాలే ఇంకా అవుతుంది. ఇంకెంతసేపు వండుతావే? తీసుకురాపో. ఏమున్నాయి ఇంట్లో? ఏం లేదు, కారు ఉంది తీసుకురావాలా? తీసుకురాపో. అట్టిది ఎట్లా తాగమంటావే? తేవాలని తెలియదా? కూర అవుతుంది. కూర అయితే తీసుకొద్దామని అనుకున్నా కానీ అది ఉడుకుతుంది కూర. తేపో, ఏది ఉంటుంది. అట్టిది ఎట్లా తాగుతాం బావా? ఏం లేదు. తీసుకో. అయ్యో సరిపోద్దా? ఇంకొక గిన్నెలు వేసుకురావాలా? ఇదేంటిదే ఏమైంది? ముక్క ముక్క వాసన వస్తుంది. ఎట్లా పడైంది అది? అయ్యో ఇప్పుడే ప్యాకెట్ ఇప్పి పోసిన. ప్యాకెట్ ఇప్పినావు మరి అది ఏం వాసన కనబడతలేదా? అది ఎట్లా తినమంటావు? ఏ పోనీ తీరాలి. ఏంది బాబా ఫోన్ అంటావు? అది తీసి పారేయాడు. ముక్క ముక్క వాసన వస్తున్నాయి. నీకు తెలియదా? అగో మొన్ననే నువ్వు తెచ్చిందే కదా. తేపో, చికెన్ తేపో. నడు. అది అదే ఏంద్రా గట్ల కొట్టబడుతుంది. పోనీ అయ్యాయి మందు తిన్నది అన్నం తిన్నది. నువ్వు పోబు చెప్పు. ఇంకా పిల్ల మీద గట్లా చేయాలంటారు ఎవడన్నా. మరి కాదు బావా, తేవాలని తెలియదు దానికి. గదలకు ఏం తెలుసురా ఆడోళ్ళకు, మనం రాంగ్ ఏమన్నా తెలుసు. అది ఎట్లా పడైంది బావా? మీద చేసుకుంటా. పోనీ కూర్చో. గత గొప్ప ఎందుకురా నీకు?
గాడలు వీళ్ళు చేయలే పడతా ఎవడన్నా మంచిగా ఉన్నావు రాను ముక్కు పెయిన్ వాటికొచ్చు. ఓయ్ అయిపోయి మంది అయిపోయి తింటా తిందాం. బావా ఇంకో బీడి తీసుకొస్తా తాగుదాం. ఏ బీరా తినవద్దురా తిందాం పాట. అదైతే తాగు బావా, తీసుకొస్తా నేను. ఏ అద్దురా నాకు చాలు. ఏ తాగు బావా. ఏ ఆకలి అవుతుంది తిందాం, బాగా రోజులు అవుతుంది ఇక తాగక చాలు. నీ పక్కెట్ బావ ఇక. ఇగో అన్నం కూర అన్నం చేతి కట్టుకుంటాం. ఇంకో గంట అంటపోయినే కూర. పారాదరా గంతుకోపోయింది రా నీకు. బాబా అల్లుడు ఉన్నారావే? చెప్పు మామ. అన్నం తిన్నారావే? ఇప్పుడు అయింది మామ. అంత మంచిదే నాలుగు. అంతా మంచిదే. అవన్నీ ఒక 2 లక్షలు అవసరం పడి ఇవ్వబోతున్నామే. నా రేడు ఉన్నాయి మామ, ఉంటే ఇయ్యా నేను చెప్పు. అయ్యా, ఇంటి చూడు పక్కన అయ్యా. నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తా చెప్పు. అల్లుడే కొంచెం దయచేసి చూడుండయి, నా లేవు మామ, ఉంటే ఇయ్యా నా చెప్పు. నేను కొంచెం అవసరం పడ్డదా? కరెక్టే, నీకు అవసరం పడ్డది. నేను కానీ అనలే కదా, ఎన్నిసార్లు ఇయ్యాలా నీకు నేను పైసలు? ఇచ్చిరుగా. అట్లా లేవు దగ్గర, ఉంటే ఇయ్యా నా చెప్పు నేను నీకు. అట్లా సరే మంచి సార్. సరే. సిరి నేను ఒక ముచ్చట చెప్తావని. ఏంటిది బావా చెప్పు. ఏం లేదే, మీ తమ్ముడు ఏంది గట్ల తయారయ్యిండు? వానికి గంతగానం కోపం ఎందుకు వస్తుంది? నా ముంగటినే చెల్లెది శైల పట్టిండు కొట్టిండు. వాడు అంతకుముందు అట్లా లేదు కదా, వాళ్ళిద్దరు మంచిగా కలిసిమెలిసి ఉండేటోళ్ళు. చీటికి మాటికి చిరాకు పడతాండు, అసలు దాన్ని చూస్తేనే ఊరుతలేడు. ఏమైంది వాళ్ళిద్దరు ఏమైనా రొల్లు పెట్టుకుంటారా? బావా ఏమని చెప్పమంటావు? అసలు చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చిన నుంచి అన్ని గొడవలే జరుగుతున్నాయి ఇంట్లో. మా అమ్మనేమో కట్నం కోసం చాలా ఇబ్బంది పెడుతుంది మౌనికను. దాని మాటలు విన్నా నేను కూడా ఒక ఇంటి ఆడపిల్లనవి కూడా అసలు నేను కూడా దాని దగ్గర చాలా అసహ్యంగా మాట్లాడిన, దాన్ని చాలా కష్టపెట్టిన. నేను కూడా పైసలు 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 అని అంట. ఏం చేస్తాం బావా పైసలు? కట్నం కట్నం అని మా అమ్మ అన్న మాటలు నేను కూడా విని దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా. నేను కూడా టార్చర్ పెట్టిన. నేను కూడా ఒక రకంగా మా తమ్ముడు ఇట్లా మారుతందుకు నేను కూడా కారణమే. వానికి నేను కూడా దాని మీద లేనిపోని ఎక్కించిన. దాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేను బావా, నన్ను క్షమించు. కానీ అదే మీ అమ్మ అంటే సరే వయసు మీద పడ్డది, ఆశపడి కట్నం గురించి రొల్లి చేసింది కావచ్చు. నీ తెలివి ఏమైంది, మీ తమ్ముని కానీ తెలివి ఏమైంది? గట్టనేనా చూసుకునేది? ఏం చెప్తాం బావా, ఆడబిడ్డనని పొగరు నాకు కూడా కొంచెం ఉందిలే. కానీ నేను ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యి కింద పడ్డానో నన్ను మౌనిక చాలా బాగా చూసుకుంది బావా. నాకు అప్పుడు అనిపించింది. అందుకే అప్పటి నుంచి వెళ్ళి దాని గురించి అర్థమైనప్పటి నుంచి వెళ్ళి నేను దాన్ని ఏం అనలేకపోతున్నా. తమ్ముడిని దాన్ని ఒకటి వేయాలని నాకు చాలా అనిపిస్తుంది. కానీ వాడు చెప్పిన మాట వింటలేడు అసలే. మా అమ్మకు కూడా చెప్పిన అవసరం అయితే కట్నం పైసలు బావని అడిగి నేను ఇస్తానంటే కూడా వాడు వినట్లేదు బావా. నేనేం చేయాలి చెప్పు? అమ్మకి చెప్తేనేమో ఉంటుండు, పోతేవో అంటుంది. నాకు ఆ చెల్లె మస్తు మంచిదే, గట్లగా అదే నా పెళ్ళప్పుడు నాకు బండి పెడతా అన్నారు, పెట్టిర్రా? నేను ఎప్పుడన్నా నేను లొల్లి చేసినా, గట్టినే తిట్టినా, కొట్టినా? నా పని ఏదో నా కష్టం ఏదో నేను చేసుకుంటానా, బతుకుతానా? గట్ల ఉండాలి కానీ ఇదేం పద్ధతి? నన్ను క్షమించు బావా, నేను అనాలని ఏం అనలేదు. కాకపోతే ఆడబిడ్డనని కొంచెం పొగరు చూపించిన. కానీ అది నన్ను చాలా బాగా చూసుకుంది బావా. దాన్ని అర్థం చేసుకున్నా ఇప్పుడు. అందుకే తమ్ముడిని దాన్ని ఒకటి వేద్దామని చూస్తున్నా. సార్ ఫోన్ చేస్తా. హలో సార్ చెప్పండి. అయ్యో అవునా, నేను లీవ్ పెట్టొచ్చిన కదా సార్. అబ్బా ఇప్పుడు గట్లా అంటే ఎట్లా? సరే సార్, సరే నేను బయలుదేరుతాను మరి. ఏంది బావా? సిరి ఏమనుకోకే, అర్జెంటుగా సార్ రమ్మంటాను, నేను పోతానే. మళ్ళీ 15 రోజుల వరకు లీవ్ పెట్టుకుని వస్తా. అగో బావా, ఇయ్యాలని వచ్చినావు కదా, పరిస్థితి చూస్తేనేమో ఇట్లుంది. నేను ఒక్కదాన్ని ఏం చెప్తాను, నువ్వు ఉంటే నాకు కొంచెం సోపతుంటావు కదా వాళ్ళిద్దరిని ఒకటి వేయడానికి. ఇప్పుడు నువ్వు సడన్గా పోతే నా పరిస్థితి ఏంది? నేను వాళ్ళకి ఎట్లా నచ్చ చెప్పాలో చెప్పు? మా అమ్మ అయితే అస్సలు వింటలేదు నా మాట. పైగా ఇట్లాంటి టైంలో నువ్వు ఉంటావు అనుకున్నా, ఇప్పుడే పోతావు అంటున్నావు. అది కాదు సిరి, సార్ ఒప్పుకోడే. ఆయన ఎంత చెప్పినా ఈనడు. అవసరమైతే నేను 15 రోజుల వరకు మళ్ళీ వస్తా. నువ్వేం బాధపడకు, నువ్వు టైంకి తిని గోరులు వేసుకో, నా గురించి ఏమీ ఆలోచించకు. వాళ్ళిద్దరితో కూడా మాట్లాడు కూర్చుని. నీకు ఏమైనా పైసలు అవసరం ఉంటే కూడా నాకు చెప్పు, నేను ఫోన్పే చేస్తాను. నేను పోయినాక వీడియో కాల్ మాట్లాడతా, సరేనా? ఊకేనైతే ఫోన్ చేయి బావా. సరే నేను పోతా మరి, బయలుదేరుతా, లేట్ అయితే అయిపోయే వరకు.
పొద్దున్నే వెళ్ళిపోరాదు. లేదే పోవరకు లేట్ అవుతుంది, పోతా అమ్మ వాళ్ళకి చెప్పి బాబాయ్ బాబాయ్ తిన్నా బాబాయ్. తిన్నప్పుడే తిన్నా. ఒక 2 లక్షలు అవసరం ఉంది బాబాయ్, పైసలు ఏమన్నా అయితే. అబ్బా మొన్నటి దాకా అడిగితే మంచిగా ఇప్పుడు మొన్న వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఇచ్చేసిన. అవునా? ఇప్పుడు ఏడు దొరికినట్టు ఇప్పుడు చూడు బాబాయ్, ఎవరు అడుగుతానన్నా కావాలి. ఇప్పుడు ఎవరిని అడిగినా అందరు ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఏడు దొరికినట్టున్నాయి. కాకి వడ్ల పైసలు ఏం మేము పైసలు పట్ల పైసలు వచ్చినాయి. వద్దనా నేను వాళ్ళకి ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఇచ్చేసిన. ఇప్పుడు ఎవరన్నా అడిగినా కానీ అందరి అవసరాలు ఇప్పుడు మళ్ళీ ఐదు మూడు పెట్టి వాళ్ళకు దీనికి దానికి అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరిని అడగాలని మొన్నటి దాకా కొంచెం ముందుగా అడిగితే నాకంతా యాదికి రాలేదు బాబాయ్. యాదికి వస్తే డైరెక్ట్ నీ దగ్గరికి వస్తున్నావు. అత్త నేను ముందుగా అయితే నన్ను అడ్జస్ట్ చేసి అన్న మా అడ్జస్ట్ కానీ ఇంక ఇప్పుడు కొంచెం కష్టమే. సరే బాబాయ్ నన్ను చూడు మరి నాతో. నేను పోతానరా. అయ్యో అన్న 2 రోజులు ఉంటా అని చెప్పినావా, ఇప్పుడే పోతున్నావు? ఉంటా అనుకున్నా కానీ ఆఫీస్ నుంచి అర్జెంటుగా ఫోన్ వచ్చిందిరా, అందుకే పోతున్నా. చెల్లె నీ గురించి సిరి మొత్తం చెప్పిందిరా, నువ్వేం బాధపడదు, ధైర్యంగా ఉండు. నేను వాళ్ళతో మాట్లాడతా, మంచి సర్ది చెప్తా, సరేనా? కొద్దిగా మంచిగా చూసుకోరా, ఇప్పుడు అట్టి మంచి కూడా కాదుగా. సరే అన్న. సరేనా? వాడు ఏమన్నా అంటే జరా సర్ది చెప్పు, నువ్వు వాళ్ళతోనే ఇట్లా ఒప్పుకుంటూ ఉండకు, జర నువ్వన్నా ధైర్యం చెప్పు చెల్లకు, సరేనా? నేను పోయేస్తా చెల్లె. సరే అన్న, మెల్లగో. సరేనా? పోయినాక ఫోన్ చేయండి. లోపలికి వెళ్దాం. బావా ఎటు పోతున్నావు? అరే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందిరా, అందుకే పోతున్నా. అయ్యో చెప్పు కదా ఆఫీస్లో, మరి 2 రోజులు ఉండిపోదు. చెప్పినా కానీ మా సార్ ఇంటలేడు, నేను పోయేస్తా. అరే నీకు ఒక ముచ్చట చెప్తా, తప్పుగా అనుకోకు. చెప్పు బావ. మౌనికను పైసల గురించి లొల్లి ఎత్తురట కదరా మీ అమ్మను నువ్వు. ఇదేం పద్ధతిరా? ఇవాళ రేపు వాళ్ళ కట్నం అడగటోళ్ళు ఉన్నారా? అరే ఏదున్నా మన కాళ్ళ మీద మనం బతకాలి, కష్టపడి పని చేసుకొని సంపాదించుకోవాలి. కానీ ఇప్పుడు అత్తమ్మ కంటే తెలియదు, వయసు మీద పడ్డది. నువ్వు కూడా గట్టిన ఎత్తవారా? ఇంత చదువుకున్నావునివి. అట్లా కాదురా, నాకు తెలియక అడుగుతా. నా లగ్గం అప్పుడు మీరు బండి పెడతాను ఒప్పుకోరు, ఇంతవరకు కూడా పెట్టలే. ఆ విషయం ఎప్పుడన్నా మీతో అడిగినా? మీ అక్కని ఎప్పుడన్నా తిట్టినా కొట్టినా మీద చెయ్యి చేసుకున్నానా? ఎంత మంచిగా చూసుకుంటున్నావురా. ఒకవేళ పైసల గురించి మనం ఆశపడద్దురా, కష్టం చేసుకోవాలి, సంపాదించుకోవాలి. ఈ కట్నం గురించి లొల్లి చేసుడు ఎందుకురా నాకు అర్థం కాదు. మౌనిక మస్తు మంచిదిరా, జరా మంచిగా ఉండు, దాంతో లొల్లులు పెట్టుకోకూరి, సరేనా? సరే బావ. నేను పోయేస్తా, మళ్ళీ ఒక 15 రోజులు లీవ్ తీసుకొని నేను మళ్ళీ వస్తా. సరే బావ, మళ్ళా రా మరి. చెల్లెతోనైతే కొద్దిగా మంచిగా ఉండు, సరే బావ. మనసులో ఏం పెట్టుకోకు, సరేనా? నేను పోయేస్తా మరి. సరే. మౌని అయ్యో అక్క, నువ్వెందుకు వచ్చినావు? ఏం తీయే, ఏం చెప్తున్నావే? కూసపో, నేను ఛాయ్ తీసుకొని వస్తా గాని. సరే కానీ నీతో మాట్లాడాలిట్రా, మళ్ళీ మా అమ్మ వింటదే. సరే కూసు. మెల్లబుచ్చు ఇట్రా. ఏంటిదక్క? ఏం లేదే, మా తమ్ముడు మా అమ్మ కట్నం పైసల కోసం నిన్ను కట్నం పైసలు తెచ్చేదాకా నిన్ను ఇష్టం వచ్చినట్టు వేధిస్తూనే ఉంటారే. కొంచెం మీ తమ్మునికి ఫోన్ చేసి కట్నం పైసల గురించి తీసుకురమ్మని మాట్లాడే మీ నాన్నతో కూడా. తెచ్చేదాకా అయితే వీళ్ళు అస్సలే ఊపుకుండేటట్లేరు. నేను ఎంత నచ్చ చెప్పినా కానీ నన్ను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతురు. కానీ ఒకసారి మాట్లాడి చూస్తావా మీ వాళ్ళతోనే? అట్లా కాదక్క, మా బాబుకు ఇప్పటికే గుండెలు మంచిగా లేవు. ఏమన్నా అంటే ఆపరేషన్ అని అంటారు. అంతకుముందు కూడా తాపకిని తీసుకొచ్చి ఇచ్చిండు, ఆపరేషన్ చేయించే పైసలు తీసుకొచ్చి ఇచ్చిండు. మా బాబు తెలియకుండా మా తమ్ముడు ఇచ్చిండు. ఇప్పుడు ఇవన్నీ తెలుసుంటే మా బాబు ఇక్కడ బాధపడతాడు అని పైసలు అడుగుతలేనక్క. నాకు కూడా ధైర్యం ఉండాలి కదా, మా బాబుకి ఏం కావద్దు, మా తమ్ముడు ఒక్కడు కావద్దు అని. అడగడానికే ధైర్యం వస్తలేదు, అందుకే అడుగుతలేనక్క. నాకు ఇక్కడ ఏమైనా మంచిదే, మా బాబు మంచిగా ఉంటే చాలు. మా బాబు మంచిగా ఉన్నాడు అనుకో, వచ్చే కట్నమే కాదు ఇంకా మంచిగా బతుకుతుర్రు అని చెప్పి ఇంకా ప్రేమతోడు ఇంకేమన్నా ఇవ్వచ్చు. అందుకని ఓపిక పడుతున్నక్క. కానీ మీ తమ్ముడు మీ అమ్మ అస్సలు ఓపిక పట్టకుండా ఎట్లా పడితే అట్లా నిన్ను పెట్టుడు మస్తు బాధ అనిపిస్తుంది అక్క. ఒకసారి చూడు, నేను ఇంటికడ ఒక్క దెబ్బ కూడా తినలే, అట్లాంటిది నన్ను ఎట్లా పడితే అట్లా కొడుతుంది. నాకు కూడా బాధ అనిపించి మా బాబుకి చెప్పుకోబుద్ది అవుతుంది. కానీ మా బాబుకి ఏమన్నా అవుతుంది ఏమన్నా భయానికి నేను ఏం చెప్తలేను. పిచ్చి పిల్ల, నీ బాధ నాకు అర్థమైందే. నేను కూడా మొన్నటిదాకా నిన్ను అర్థం చేసుకోలేకపోయినా. నువ్వేం బాధపడకు. ఇంతకు ముందంటే మా ఇంట్లో మేమందరం నిన్ను టార్చర్ పెట్టినాం. ఈ కన్నా నుంచి వెళ్ళి
నేను నిన్ను మంచిగా చూసుకుంటాను, నేను నీ సంసారం దిద్దినాకట్నే నేను ఇంటికి పోతా. ఆయన నువ్వు ఒకసారి అయితే మాట్లాడి చూడే, తెత్తనేమో దేని, లేకపోతే దాని గురించి తర్వాత ఆలోచిస్తాం మన ఇద్దరం కలిసి, సరేనా? నువ్వు మాత్రం బాధపడకే. సరే అక్క, ఇప్పుడు చేస్తా. కొంచెం నవ్వరా అదే, నువ్వు నవ్వి బాగా రోజులు అవుతుందేమో అని. అక్క ఇంకెన్నడక్కదో అట్లాంటి నవ్వే రోజు. నవ్వే రోజు నేను తీసుకొస్తా కదా, ఖచ్చితంగా నవ్వుతున్నా ఇంట్లో. సరే. హలో బిడ్డ అయితే గప్పట్ల పైసల గురించి వచ్చి చెప్పిపోయాను. పైసలారా? మళ్ళీ ఎక్కడ లొల్లి పెడతారా అని భయం అవుతుంది బాబు. నువ్వేమనుకోనంటే నాకు కూడా అడగాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. నీ పరిస్థితి తెలియదా కానీ నేను ఒకసారి చెప్పేది నీ బాబు, ఎవరినన్నా ఇంటికాడ అడుక్కొని రాయే. నువ్వు పైసల గురించి ఏ టెన్షన్ పెట్టుకోకురా, నేను ఎవరిలో వాళ్ళని అడిగి తీసుకొచ్చి నీకు పైసలు అప్ప చెప్తా. సరేనా బిడ్డ? అవునా, సరే బాబు. అడిగినాక పైసలు పుట్టినాయి అనుకో నాకు ఫోన్ చేయి, వచ్చేది రాంది ఏమొచ్చుటన్నది చెప్పు, సరేనా? నేను ఫోన్ చేసిగా మా బాబు కూడా పైసలకు తిరుగుతాను. అరే శ్రీకాంత్, శ్రీకాంత్, అరే ఏం చెప్తావు? ఇంట్లో ఏం చెప్తున్నావురా? ఏం లేదే అరే సర్పంచ్ దగ్గరకు 2 లక్షలు పట్టుకొచ్చిన. బాబు. ఇయ్యన్నాడు కానీ ఇక బాగా బతిలాడినా. బాగా దండం పెడతా, కాలు మొక్తా అని మొక్కి పైసలు పట్టుకొచ్చిన 2 లక్షలు. బాబు మరి ఒకసారి అక్కకు ఫోన్ చేసి చెప్తే అయిపోతుంది కానీ. చెయ్యి ఒకసారి ఫోన్ చేయాలి. మాట్లాడు. హలో హలో, ఏం చెప్తున్నావు బిడ్డ? ఏం లేదే, బోల్దొంతన్నా. అయితే పైసలు దొరికినాయి రా. పైసలు అది సర్పంచ్ దగ్గరికి పోయి కాలు గడపలు పట్టుకొని బతిలాడితే ఇచ్చిండు. ఆ పైసలు తీసుకొని వస్తున్నారా? సరే బాపు, తీసుకొనిరా, నేను అత్తమ్మలకు చెప్తా, సరేనే? సరే బిడ్డ, మరి వస్తున్నాం. అమ్మా, పైసలు అడ్జస్ట్ అయినాయట. అత్తమ్మా, మా బాబు పైసలు తెస్తాడట. నిజంగానా? నిజంగా అత్తమ్మా, పొద్దుగల ఫోన్ చేసినప్పుడేమో పైసల కోసమే వేరే ఊరికి వచ్చిన బిడ్డ అని చెప్పిండు. మళ్ళీ ఇంత ముందుకు ఫోన్ చేసి నేనే పైసలు తీసుకొస్తాను అని మాట్లాడిండు. ఏమో వాడు తెచ్చేది తింటారో తేని తింటారో, నువ్వైతే బాగానే ఎగిరెగిరి పడతారో కదా. అయితే కానీ ఎన్ని రోజులకు ఎంత మంచి ముచ్చడి చెప్పినవా నువ్వు, నీ నోట్ల చక్కెర పోయ్యా. సరే వాడు తెచ్చారు, నేను చూసేది. నువ్వైతే మొత్తం ఆవుతనేలేవు కదా. ఇక పో, గీత చాయ్ పోసుకురా పో. ఓ అత్తమ్మా, మా బాబు పైసలు తెస్తాడు అని మాట్లాడతాడు. ఆడు తెచ్చిందట, ఇది చూసిందట, నా చేతికి వచ్చినాయట. నిజంగా తెస్తాడా పైసలు? ఆడు తేనైతే దేని చూద్దాం, తెచ్చినాక చెప్తా వాడి సంగతి దీని సంగతి. ఓహో, నా కొడుకు ఎటు పోయిందో ఏందో. ప్రశాంత్, ప్రశాంత్, వీడు సపోర్ట్ చేస్తలేడు, వీడు ఎటు పోయిందో. అయ్యో, ఇది మరి వానికి చెప్పిందో చెప్పలేదో. ఇది పైసలు తెస్తానని సంబరమే, ఇది ఊరికి రాటే వారికి చెప్పిందో చెప్పలేదు. ఏమో పాటు నేనన్న చెప్తా అంటే వీడు సపోర్ట్ చేస్తలేదు. పైసలు ఏమైనా గిన్ని రోజులు 6 నెలలు అన్నది 8 నెలలు అవుతుంది, ఇస్తావా లేదా? ఏం సంగతి? ఇంకెన్ని రోజులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎన్ని రోజులు ఆగలవే? ఇంకా కాలేమన్నా, కొంచెం కాలేదంటే నడవదు, నాకు కావాలి ఇప్పుడు. అన్న ఒక్క 2 నెలలు ఆగురన్నా ప్లీజ్ అన్న. నువ్వు 6 నెలలు అన్నావు, 6 నెలలు పోయి 8 నెలలు అవుతుంది, ఇంకెన్ని రోజులు ఆగలవే? ఒక్క 2 నెలలు అన్న, ఒక్క 2 నెలలు ఆగురన్నా ప్లీజ్. నువ్వు 6 నెలలు అన్నావు, 8 నెలలు అవుతుంది, ఇంకెప్పుడు ఇస్తావు? నాకు కావాలి ఇప్పుడు. అన్న ఒక 2 నెలలు టైం ఇవ్వరన్న, మీకు దండం పెడతా. అవి ఏంటి చేతిలో పైసలు ఉంచుకొని కూడా ఇస్తలేవు అన్న. ఇటీ అన్న ప్లీజ్ అన్న, ఒక 2 నెలలు ఇస్తామన్నా. అక్క కట్నం పైసలు ఎన్ని పైసలు? నేను ఆగా ఇప్పటికీ 6 నెలలు అయింది, 8 నెలలు అయింది. 2 లక్షలు ఉన్నాయి అన్న. ఇంకా 1,00,000 రూపాయలు ఇవ్వలేదు అనుకో, నేను భూమి కాగితాలు ఉన్నాయి కదా, రిజిస్ట్రేషన్ చేసుకుంటా. ప్లీజ్ అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. బాబు ఏడుస్తున్నాడు, ఆయనతో పాటు నేను ఏడిస్తే ఆయన ఇంకా అది అవుతాడు. బాబు బాబు బాబు
ఏడవకు బాపు. అక్కడ పైసలు ఇచ్చాడు ఎడికెళ్ళి తీసుకొచ్చి ఇచ్చావురా ఎట్లా వేస్తుంది ఇప్పుడు తీసుకొస్తుంది నీకు ఎందుకు ఏడవకు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అక్కడ ఇచ్చా చెప్పు అక్క సరేది బాపు ఏడవకు అసలు నీకు ఆరోగ్యం మంచి లేదు కదా ఎందుకు నేను చెప్తున్నావు బంద్ చేయి నువ్వు ఏడుస్తాడు బంద్ చేయి బంద్ చేయి బాపు బాపు ఏడవకు పోదాం ఫస్ట్ మనం వీడికి ఏడవకు నువ్వు ఫస్ట్ అవురా ఎటు పోతున్నావురా ఇట్లే పొలం కడుపు ఎంత నీళ్ళు పెట్టాలి పొలానికి ఇంకో ముచ్చట చెప్పాలి నీ పిల్లడికి ఏమైనా చెప్పిందా ఏం చెప్పలేదు కానీ దాని అయ్యా పైసలు తెస్తాడట అని ఫోన్ చేసిండట ఈ వరకు చేయలేదు మరి చెప్పిందా నీకు నాకైతే ఏం ముచ్చట చెప్పలే కదా నాకు చెప్పింది అత్తమ్మ మా బాబు పైసలు తెస్తాడట అని పైసలు ఎత్తాను మరి పట్టుకురాలే కానీ కాదా మరి నీకు చెప్పిందా చెప్పలేదా అని అడుగుతాను నాకైతే చెప్పలే మరి ఏమో ఇక దాని పేరు కదా నా అయ్యే పేరు అడుగుతావు నువ్వు పొలం కడుపు వేసినాక అడుగుతా దాన్ని సరే పోయిరా. చెప్తేనే అది అది వినది కనుపో ఏం చెప్తావో చూసుకుంటా తినేది దాని సంగతి మంచిగా పోయిరా సరే పైలో వస్తున్నా అని చెప్పిండి ఇంకా తెలియదు. వర్షం కొట్టినట్టు. బిడ్డ ఫోన్ చేస్తుంది బిడ్డకి ఏ సమాధానం చెప్పాలి ఇప్పుడు బిడ్డ దగ్గర ఎంత వేధిస్తుర్రో పైసలు ఇస్తా చెప్తే ఎంత బాధ పెడుతుర్రో ఏమో వీడు చెప్తే వీడినాడు పైసలు తీసుకొచ్చిన పైసలు వాడు కూసుకపోయాడు ఇప్పుడు నేను వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి మౌనిక మౌనిక బావకేం చెప్పినవే నేను ఏమన్నా ఇప్పుడు ఏం చెప్పినావు బావకి చెప్పు నేను ఏం చెప్పాలి అన్నతోటి నన్ను బదనాం చేద్దాం అనుకుంటున్నావా బావ దగ్గర అగో నేను ఏం చెప్పినా బదనం చేసిన నువ్వు కొడుతున్నా నేను ఏమైందిరా దాన్ని ఎందుకు కొడతాను ఇప్పుడు బావకి ఇది ఎక్కించా అన్ని లేనిపోని అన్ని ఎక్కించి చెప్పిందే ఏం చెప్పినా నాలుగుకి లేనిపోని ఎక్కిచ్చి అయ్యో అత్తమ్మ నేను ఏం చెప్పలేదు పోతున్న చెల్లె అంటే పోయిరా అన్న అని చెప్పిన కంటే పోయేటప్పుడు నన్ను అన్నాడే అయితే నీ వల్ల మరి ఉండమంటావా మమ్మల్ని సావమంటావా చెప్పు నిజం అత్తమ్మ నేను ఏం చెప్పలే చెప్పండి ఆయన ఎట్లా అడిగిండు కొడుకును నన్ను అడిగిండు కట్నం గురించి రోజు కొడుతున్నావాట అని నేను చెప్పుకోలే ఇంట్లో ఉన్న ముచ్చట బయటకి ఎట్లా వెళ్తుంది ఎయ్యిరా నాలుగై ఎయ్యిరా ఇంకోటై కై అంతనే చెప్పే. నేను చెప్పుకోలేదు నాలుగు అంతనే రావు కత్తేరా అది లేకపోతే రేవుకు రాదది ఇవాళ ఇదైంది రేపు ఇంకోటి చెప్తుంది బయట వాడకట్టుకు అమలక్కలకు అంటే నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇజ్జత్ మొత్తం తీసినావు బావ దగ్గర సప్పుడు కింద పురుగుల మంది నాకు నీ చేత తాగి సత్తాము రేపు ఇంటికంతా విలువ ఉంటుందా నాకు నిజంగా నేను ఏం చెప్పలే నీకు విలువ లేకుండా చేసింది దాని గుత్తాన్ని సంధించి మాట్లాడడానికి అందుకనే చేసిందంతా చేసింది మళ్ళీ చూస్తుంది చూడు అవునే ఏం చెప్పిన అల్లుడికి చెప్పు ఏం చెప్పిన అల్లుడికి అమ్మ తోడత్తమ్మ నువ్వు చెప్పని ఎట్లా వెళ్తావు నువ్వు చెప్పని ఎట్లా వెళ్తుంది అల్లుడి ముందట నా కొడుకు తెలివింటున్నానే తెలివిలేదా మా గన్నాన్ని అంతా దద్దం దొరికింది నాకు ముఖం పాడుగాను ఏం తెలియనట్టు మళ్ళీ ఏడుతుంది చూడు ఇది అందుకని దీన్ని ఇంట్లో ఉంచుడద్దా అని చెప్పిన నేను మొన్న అలా అయ్యేస్తేనే కదా ఇంట్లోకి రానిత్తిమి బస్సులాడి పీకిండు ఇంకా పైసలు తెత్తలేను మళ్ళా మనకు కుంపటే కూర్చున్నది ఇప్పుడు ఇక ఇంట్లో ఉంటాడు వేసుకో నేను
చెప్పే ఏంది ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు చెప్పు. వీడికి రమ్మన్నావు సడన్గా. సార్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే మెసేజ్కి రెస్పాండ్ అవ్వవు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు. అసలు ఏమైంది? అది కాదే, అక్కకి కొంచెం కట్నం పైసలు ఇవ్వాలి కదా, ఆ టెన్షన్లోనే బయట తిరుగుతున్నా. అందుకే నీ ఫోన్కి రెస్పాండ్ అవుతలేను, ఏమవుతలేను. మొన్న బావ కట్నం పైసల కోసం అక్కను కొట్టిండంట. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడము అటు ఇటు తిరగడమే అవుతుంది. అందుకే నేను రెస్పాండ్ అవుతలేను. ఇంట్లో నాన్నకు కూడా కొంచెం ఫీవర్ వచ్చినట్టుంది, అంతా ఇవన్నీ. అందుకనే రెస్పాండ్ అవుతలేను, మాట్లాడతలేను. దానికే అంతే, అంతకుమించి ఇంకేం లేదే. అవునానే, నేను ఉన్నా కదా, మరి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా నాకు. కనీసం ఆ మాత్రం అని అర్థం చేసుకోలేనా నేను? ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు. నేను ఉన్నా కదా, ఏ బాధనా నాకు చెప్పు కదా. సరేనే, సారీ. నీ కాల్కి రెస్పాండ్ కాకపోవడం, నీకు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం సారీ. నాకు తెలుసు కదా మరి, నువ్వు లేకపోతే నేను ఉండా అని. అవును, నువ్వు లేకపోతే కూడా నిన్ను చూడకపోతే కూడా నేను కూడా ఉన్నా, నీకు తెలుసు కదనే. ఈ మధ్యన కొంచెం దూరం పెడుతున్నా అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనే కదా. సరే మరి టైంకి తిను, సరేనా? ఫోన్ చేస్తే రెస్పాండ్ గా. సరేనే, నాకు కాల్ వస్తుంది, నేను వెళ్తా, ఇంటి నుంచి వస్తుంది. సరే జాగ్రత్త. సరే, నువ్వు కూడా జాగ్రత్త, ఓకేనా? వెళ్ళొస్తా, జాగ్రత్త, బాయ్. ఏం ఆటలు ఆడతానువే? నాతో జోకులు ఆడతానవా? ఎట్లా కనిపిస్తానని కళ్ళకు నేను? నీ అయ్యే పైసలు తెస్తా అన్నాడు, నింత పొద్దున్న గడిచింది, ఇయ్యాల పొద్దున్న గడిచింది. ఏమైంది పైసలు? అసలు ఎట్లా కనిపిస్తానా ఏమనుకుంటున్నావు? అత్తమ్మ నిజంగానే మా బాబు చెప్తా అని చెప్పిండు అత్తమ్మ. చెప్పినాకనే నేను నీ దగ్గరికి వచ్చి చెప్పిన. అంటే నన్ను తిట్టకుంటా కొట్టకుంటా నన్ను మబ్బు చేద్దామా అని అట్లా వచ్చి చెప్పిపోతే ఊకుంటది మా అత్త అనుకున్నావా? ఊకుంటది లేదు బిడ్డ, నరాలు తిత్తా ఏమనుకుంటున్నావా? ఏడా ఇంకా నీ అయ్యా? ఏమో అత్తమ్మ, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ఆహా, అంటే నీ అయ్యా నువ్వు నీ తమ్ముడు కలిసి ఆటలు ఆడి నన్ను ఆట పట్టిద్దా అనుకుంటారా? చెప్పు, జుట్టిడే ఇదే అమ్మా. నువ్వులే చెప్పు అత్తమ్మ అవునా చెప్పు. జుట్టిడమ్మా కొట్టే తాగు. అసలు నువ్వు ఉన్న బిడ్డవేనా? చెప్పుకునడానికి నాకే ఇజ్జత్ అనిపిస్తుంది. తల్లిగారింటికి వచ్చినావా, ఉన్నావా, తిన్నావా, పన్నావా అన్నట్టు ఉండాలి. మా ఇద్దరు అత్త కోడల మధ్యలో నువ్వెందుకు వస్తాను? నీకేం అవసరం చెప్పవే? దాన్ని పెడతాను మంచి వాతున్న పదవా నా వల్ల నాకే శత్రువులు చేయి. ఇక ఆయనతో నువ్వు శత్రువులు చేయి. అబ్బా నీ బొర్రోడు పాడగాని ఎప్పుడు చూసినా కట్నం కోసం దాన్ని వేధించి చంపుతున్నామేమే. తీసుకొద్దండి, కట్నం పైసలు ఇయ్యని రాకపోతే రేపు వస్తాయి కదా. సత్తావా పైసలు పెట్టుకునేమన్నా? నాకు తెలిసింది, ఇక్కడ అర్థమైంది. దానికి ఏదో మందు పెట్టిందని నాకు అర్థమైంది. ఇక పో అయిపోయింది నా బిడ్డ, దాని పట్టే పెట్టింది. ఆయనతో కూడా పెట్టుర్రి. ఇక నేను ఎక్కడ గిన్నె పెట్టుకొని బాబా 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 అనుకుంటూ పోతా. అమ్మ నువ్వు మానవే, పెద్ద మనిషి అయినా కానీ నీకు ఇంత కూడా బుద్ధి రాలేదు. ఫస్ట్ కూర్చో, నువ్వు ఫస్ట్ కూర్చో. ఇక్కడ ఏడువాకు ఫస్ట్ ఏడుపుడు బంది. ఏడువాకే, నేను ఉన్నా కదా, ఏడువాకు సరేనా? ఏడకంటున్నా కదా. అయినా మా అమ్మ ఎందుకు ఇట్లా రోజు రోజుకు పిసాన్ లెక్క ఎత్తుందో ఏమో. అయినా మా అమ్మ మంచిదేనే మౌనిక, కానీ దాని కట్నం కానీ ఎందుకు అట్లా ఇజ్జెత్తుందో ఏమో అర్థమైతలేదు. రేపో మాపో మీ బాబు పైసలు తీసుకొస్తాడు, తీయి. అక్కడ ఏం ప్రాబ్లం ఉందో ఏమో. నువ్వు బాధపడకు, నేను మా అమ్మతో మాట్లాడుతుంది, తమ్ముతో కూడా మాట్లాడతా సరేనా? ఓకే ఏడవకే. ఎన్నిసార్లు చెప్పినా మీ తమ్ముడు ఇంటలేదు, మీ అమ్మ ఇంటలేదు. నాకు ఈ బాధ తప్పేటట్లేదు. అసలు ఇట్లాంటి కష్టాలు ఉన్నాయంటే అసలు నేను భూమి మీదనే ఉండకపోదును. పిసాన్ లెక్క మాట్లాడకు. ఇంట్లో ఊకే ఇంటి కూడా లేస్తే అచ్చే లక్ష్యం కూడా అట్టే పోతుందట. ఊకే ఏడవకే. ఏం రాతనో ఏమో, ఇట్లాంటి కష్టాలు ఉన్నాయంటే అసలు నన్ను భూమి మీద వేయకపోతే మంచిగా ఉండదు దేవుడు, నేను పుట్టకపోతే మంచిగా ఉండు. ఊకే అదే మాట మాట్లాడకు. నేను జరుతా ఇప్పుడు, నిన్ను చెప్తున్నా కదా, అన్నీ తొందరలో అబ్బాయి సర్దుకుంటే అయిపోయినాయి. ఏడవకు, నేను కొన్ని నీళ్ళు తీసుకొస్తాను సరేనా? మంచిదాన్ని కదా, ఏడకు, నేనున్నా కదా, నీళ్ళు తెస్తాను. మా అమ్మ చచ్చిపోయినప్పుడే నేను కూడా చచ్చిపోతే అయిపో. ఇట్లాంటి బాధలు మా బాబుకు ఉండకపోయేది. ఏ ఆడపిల్లకి ఇటువంటి బాధలు రావద్దు.
తమ్ముడు ఏం చెప్తున్నావురా? అక్క ఈ బండి కొంచెం ఆయిల్ కారితే చూస్తున్నా. ఎటు పోతున్నావురా మళ్ళా? ఎట్లా ఈ పొలం కడుపు వేస్తా. పొదేల పోయొత్తివి కదరా. నీళ్ళు పెట్టేసిన మరి బండి నీళ్ళు అంగినాయి కావచ్చు బాయిలో. మరి అన్నం తిన్నావా? వచ్చినాక తింటేనే. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పే. అది కాదురా, అమ్మ ఊకే కట్నం కోసం మగనుకని వేధిస్తుంది. నువ్వు కూడా దాన్ని ఎట్లా దొరుకుతా అట్లా అమ్మ మాటలు వినుకుంటా కొడుతున్నావు. ఆడపిల్ల ఇంట్లో ఊకే ఎడితే మంచిది కాదురా. నువ్వు కూడా దాని మాట వినుకుంటే ఎటు దొరికితే అటు కొట్టుడు అవసరమారా? ఏదో వాళ్ళకి కూడా ఏదన్నా అవసరం ఉంది అవసరం తీసుకొస్తా అన్నాడు కదా శ్రీకాంత్ కూడా. నిజంగానే వాళ్ళ నాన్నకు బాగాలేదంటారా? అది రోజు ఎడుతుంది. మళ్ళీ మీరు ఇట్లా నరకం చూపిస్తారు దానికి. నువ్వన్నా కొంచెం అర్థం చేసుకుంటే ఏందిరా. బావ కూడా అంటుండు మొన్న, మీ తమ్ముడు ఎంత గిట్లా మారిపోయిండు, ఫస్ట్ ఎంతో మంచోడు ఉండే ఇట్లా ఎత్తుండేంది ఆడంటే నాకు బాగా కోపం వస్తుంది అని అంటాడు. నన్ను మీ బావ కొడితే నువ్వు ఊకుంటావారా? కాదే ఇవన్నీ ముచ్చట్లు బావకి వెళ్ళి చెప్పిరే. నేనే చెప్పినా. నువ్వు చెప్పినావా? అవును. నువ్వు చెప్పినావని తెలియక దాన్ని పొట్టు కొట్టిండే. అదేం చెప్పలేదు పాపం, అది ఏం మాట్లాడడం లేదు. నేనే చెప్పినా మొన్న బావకు. నువ్వు కానీ పద్ధతిని ఆయనకు నచ్చుతలేదట. నన్ను కూడా ఎప్పుడన్నా కొడితే నువ్వు ఊకుంటావా చెప్పు? కాదే మరి ఇస్తాన్న పైసలు ఇవ్వాలి కానీ ఇంకెన్ని రోజులు ఆపుకుంటారు? మాకు కూడా అవసరాలు ఉంటాయి కదా. పైసలు 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 ఏం చేస్తారా పైసలు? అసలు నువ్వు ఈ కాలానికి ఏంది నోనివా, ఆ కాలానికి ఏంది నోనివిరా? నువ్వు కూడా దాని లెక్కనే మాట్లాడుతున్నావు. ఎట్లనే మరి చెప్పు. కావాలి కానీ మరి పైసలు ఇచ్చే కాడ ఇవ్వాలి కదా. పాపం మొన్ననే ఇల్లు తాకట్టు పెట్టి మరి 2 లక్షలు నీకు తీసుకొచ్చి ఇచ్చిండ్రా. చెప్పు, ఇప్పుడు వాళ్ళ నాన్నకి వెళ్తే బాగాలేదు, ఇప్పటికిప్పుడు మళ్ళీ తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారా? నువ్వు కూడా కొంచెం అర్థం చేసుకోరా. సమస్యలు అందరి ఇళ్ళల్లో ఉంటాయి. పైసలు ఇయ్యాలి కాకపోతే రేపు వస్తాయి. నువ్వన్నా నా మాటని దాన్ని కొట్టుడు తిట్టుడు బంద్ చేసి కొంచెం ప్రేమ కొద్ది మాట్లాడరా. ఎవ్వరు ఎంతమంది మాట్లాడిచ్చినా కూడా ఒక ఆడదానికి తన భర్త ఒక్క మాట ప్రేమ కొద్ది మాట్లాడితే యారా ఎంతో సంతోషపడుతుంది. నువ్వన్నా నా మాట ఇవ్వరా. సరే అక్క పొలం కడుపు ఇంట్లో తమ్ముడు మంచోడు కాదు, ఊకే బాధపడకు సరేనా? దాన్ని మంచిగా చూసుకో. సరే అప్పటికి జల్దీరా, మళ్ళీ దావకంలోకి పోవాలి. సరే సరే సరే. అక్కకు పైసలు ఇస్తామని బాబు ఫోన్ చేసిండు, తీసుకొస్తున్నామని చెప్పినాము. అక్కడ అక్కని బాగా ఏం చేస్తుండో ఏమో, ఎంత థింగ్స్ ఇస్తారో వీళ్ళు ఏం అర్థమవుతలేదు. పైసలేమో అన్న తీసుకుపోయిండు, గద్ద లెక్క వచ్చి 2 లక్షల గంగ. ఏం చెప్పానో అర్థమవుతలేదు, ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు అసలు. బాపు ఏమో ఇంటికి పోతే ఏడుస్తుండు, పైసలేమో ఎవరు అడిగినా అయితలేవు. ఇంకా అండలే, ఇగో వర్షం వచ్చేటట్టుంది, కట్టెలను లోపల తీసేసిన. ఎప్పుడు ఆడుతూ అండుతా కొంచెం అయినాక, ఇక పెడితే ఇంట్లో పని చేస్తా. తినద్దా? సేనకే వచ్చిన కాకలు అవుతుంది నాకు. తినద్దా నేను? ఇప్పుడు నేను ఒక పని ఒక పని చేయబడితేనే అంతగా నువ్వు ఎందుకు కోపం వస్తుంది? పొద్దుగాల లేవత్తలేదా నీకు? మరి పొద్దుగానే లేచిన, ఇక నేను చక్కగా నిద్రపోతున్నా కానీ ఇంకా నేను పొద్దుగాల లేస్తా. లేతా ఏదే మరి అన్నం ఎందుకంటలే? అండుతా, నేను ఒక్కదాన్నే చేస్తాను ఇంట్లో. చెయ్యాలి మరి, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారే? అవును కానీ మీ అయ్యా పైసలు తెచ్చిండే మొన్న తెస్తా అన్నాడు కదా. అదే తెస్తా అని చెప్పిండు, మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లేవట్టలేదు. ఏంటిది? ఫోన్ చేస్తే ఫోన్ లేవట్టలేదు. ఎందుకు లేవట్టలే? అక్క నువ్వు మనిషివేనా? అసలు నీకేమన్నా అర్థమవుతుందా? ఎప్పుడు చూడు కట్నం కట్నం అనుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, లేదంటే కొడతారు, చంపుతారు. ఇష్టం అసలు మీ ఇంట్లో మనుషులు అంటే లెక్కలేదా? ఏం మాట్లాడుతున్నా? చంపుతావా? చంపు మరి. ఏంటి నా మీకు మాట్లాడతావు? అసలు ఏం చేస్తా అనుకుంటున్నారా? తెలుగుందా నీకేమన్నా? ఏమైంది? గోడకి చంపితే ఏమైతే అనుకుంటున్నావు?
పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోతాం, కేసు అవుతుంది మన మీద. గట్టిగా సపోర్ట్ నలుగురు చూసినట్టు తెలివి లేదు మనలేదు ఇంత కూడా. ఎవరినైతే మన మీద వస్తుంది తెలుసా? ఎవరుంటే నిమ్మలంగా మాట్లాడు, దాంతో ఇంట్లోకి పోయి ఎప్పుడు ఎత్తాడేం కథ అని తప్పితే వాళ్ళని చూస్తే నలుగురు నాలుగు లోకాలు అనుకుంటారు. తెలియదు చేయది వచ్చేసి కొడతాడు తప్పుతాడు. ఇదేమో ఇంతకు వాడేమో అంతకు. వాడు పైసలు వచ్చమంటే వాడియాడు. ఈ ముగ్గురు మధ్యలో నేను నలిగిపోతానా? వీళ్ళ ముఖాలు పాడవాడా ఏం చేసుడో ఏమో నాకైతే ఏం అర్థమైతే లేదు. హలో, నేను పెద్దమ్మ టెంపుల్ కాడ ఉన్నా, తొందరగా రా. నువ్వు రా ఫస్ట్ రా చెప్తున్నా కదా నేను. ఏంది గుడికాకి రమ్మని ఫోన్ చేసాం, అర్జెంట్గా రమ్మని. ఏంది అసలు? మనం లేచిపోదాంపా. గట్లా మాట్లాడతావేంది ప్రీతి? చెప్పు, ఏడికి లేచిపోతున్నాయి? నా ఇంట్లో సిచ్యువేషన్ నీకు తెలుసు కదా, లేచిపోదాం పా అని మాట్లాడుతావు. రేపు నాకు ఎంగేజ్మెంట్, నేను వాడిని వేసుకోను. పా మనం లేచిపోదాం. ఏడికే పోదాం? ఏడిపోతావు? నా పరిస్థితి నీకు తెలుసు కదా. పెళ్లి చేసుకుందామని అంటే ఇప్పుడు సడన్గా ఎట్లా చేసుకుంటావు? ఇంటికాడ బాపు ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పను ఓలే చెప్పలే. సడన్గా పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? నా సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. పెళ్లి చేసుకుందాం పా అని వచ్చినావు. ఇప్పుడు అంత కాదు, పెళ్లి చేసుకుంటావా లేదా? నన్ను చేసుకుందామే, కొంచెం టైం. నువ్వు ఇంత సడన్ గా చెప్తే ఎట్లయితుందమ్మా? ఏమొద్దు, చేసుకుందాం పా. అరే ఇంత సడన్ గా ఎట్లయితే ప్రీతి? నాకు అర్థం కాదు. అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే నా గురించి వాళ్ళు ఆలోచించాలి. ఎవరు ఆలోచిస్తారా నీ గురించి? నేను కూడా ఆలోచిస్తున్నా కదా. ఇప్పుడు చేసుకుంటావా లేదా? నేను పోయి చచ్చిపోవాలా? మరి గంత పెద్ద మాటలు ఎందుకు ప్రీతి? అవసరం లేదు. చేసుకుంటావా లేదా? చేసుకుందామే. ఇప్పుడు నీకు ఎందుకు అంత చెప్పు. ఇవి ఎప్పటి నుంచో చెప్తున్నావు, అర్థమవుతుందా? ఇప్పుడు నేను చచ్చిపోతా, అర్థమవుతుందా? రేపు నాకు వాంతో పెళ్లి అయితే మాత్రం నేను బతక. ఫస్ట్ పిచ్చి కథలు ఏం పడకు, నేను వచ్చి ఇంట్లో మాట్లాడమంటే మాట్లాడతా. ఫస్ట్ నువ్వు ఇంటికి వసక్క. ఏం అవసరం లేదు. దానివా ఏం మాట్లాడుతున్నావు అసలు? అవును, మరి పిచ్చా నేను లవ్ చేసినందుకు పిచ్చా అయినా నేను. అది కాదమ్మా, మాట్లాడుతున్నా ఇంట్లో మాట్లాడుతూ వచ్చి. ఓకేనా? అవసరం లేదు. పెళ్లి చేసుకుంటావా చచ్చిపోవన్నా? ఒక్క నెల రోజులు ఆగి నేను మాట్లాడతానే. ఎన్నిసార్లు చెప్తావు నెల రోజులు అని? నాకు అవసరం నేను చచ్చిపోతున్నా. ఎందుకు దేవుడు ఐసొండి రాత రాసిన? అక్కడ చూస్తే బాపోళ్ళకు మంచిగా లేదు. బాపుకి ఏమన్నా అయిందా తమ్ముడు ఒక్కడే అయిపోతాడు. ఇక్కడ నా బాధ రేపలకు తెలియకుండా దాపెట్టుకుంటే ఇలా చేతిలో దెబ్బలు తిని ఏం చచ్చిపోయేటట్టున్నా. ఇవన్నీ బాధలు పడు నాతో అయితలేదు. ఏ ఆడపిల్లకి ఇసొంటి బాధ రావద్దు. అసలు నేనే ఉండే ఈ భూమి మీద. నేను ఒక్క లేకుండా ఎవ్వరికి ఎసొంటి బాధలు ఉండే. నా బిడ్డకు పైసలు ఇస్తాను, లేకపోతే అక్కడ వాళ్ళు ఎంత బాధ పెడుతున్నాయి కదా. చెయ్యవరే బతికి వేస్ట్. నా వల్ల అందరు బాధపడతారు. నా ఒక్కదాని చేపట్టి ఎవరికి మనశ్శాంతి లేదు. నా రాత పాడుగాను చిన్నప్పటికెళ్ళి బాబు కోసపడ్డాడు. ఇక్కడికి అత్తనేమో అత్తమ్మతో ఇబ్బంది పడైతుంది. ఇంటికాడ ఎంత మంచిగా పెరిగిన్నో ఇక్కడ అంత కఠినమైతుంది. వీళ్ళందరికీ నేనే భారం అవుడైతుంది. అసలు ఉండనే ఉండద్దు.
హలో హలో బాబు, ఏమైంది బిడ్డ? ఏం లేదే. ఇగో నీకు నా నుంచి ఇప్పటి నుంచి ఎటువంటి బాధలు రావు. నిన్ను మా అత్తమ్మూలిగా పైసలు అడగరు. నీకు ఎటువంటి బాధలు రావు. ఇక నువ్వెవరో కూడా పైసలు అడగాల్సిన అవసరం లేదు. గట్లకి మాట్లాడుతున్నావు బిడ్డలు? అడగరు అంతే. బాబు, నేను ఇప్పటి నుంచి నేను ఇక నిన్ను చూడనే. మీరైతే మంచిగా ఉండుర్రి. నువ్వు ఎట్లా మాట్లాడక బిడ్డనే వస్తున్నా. హలో 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 బిడ్డ. మౌనిక కొన్ని పాలు పోయి మందులు వేసుకోవాలి. ఎటు పోయింది ఇది? మౌనిక అగో లేదు ఇంట్లో, బయటకిన పని చేసుకుంటుంది కావచ్చు. మౌని, కాయలన్నీ రాలిపాలైతాయి. అమ్మా పురుగు పాడు. అమ్మా, మౌనికని చూసినవానే? అది ఇంట్లోనే ఉంటది, నేనేం చూసినా దాన్ని. అరే ఇల్లంతా లెంకినమ్మా, లేదే, ఎటువైంది? ఎటు పోతాంది ఎటు వస్తుంది దాన్ని కావాలి ఇట్లా ఉండను ఏంది? అబ్బా నీ ఒర్రుడు ఆపే అమ్మా, నువ్వేమన్నా అన్నావా దాన్ని మళ్ళా? ఇక మర్చుకున్నది, ఇక ఊకానుడేనా దాన్ని? నేనేమన్నా దాన్ని? ఏమన్నా అంటే నువ్వే ఉరికి రాబడుతుంది. బా నీ ఒర్రుడికి ఏం తక్కలేదు. నువ్వేమన్నా అంటేనే అదేటన్నా పోతుంది. ఏమన్నావో చెప్పు సీదా. నేనేమనలే దాన్ని, నేనెందుకంటే దాన్ని? నాకేం పని పడలేదు ఏంది ఊకానడానికి? నువ్వు మంచుకున్నావు. అరే నేను ఇల్లంతా లెంకిన్నే, లేదమ్మా. కాయలు పాడాడు అన్ని పురుగు పట్టినాయి. ఏమైనా అదలేదు పో, ఎడమైందో అది. నువ్వెప్పుడు ఇంతే. ప్రశాంత్, గీడేం చేస్తున్నావురా ఇంట్లోకి రాక? ఏం లేదు, ఇక్కడ ఫోన్ వచ్చింది, మాట్లాడుకుంటా కూర్చున్నా. అవును కానీ మౌనికని చూసినావా? ఆనే ఉంటుంది ఇంట్లోనే. నేను ఎందుకు చూసిన దాన్ని? లేదురా, పొద్దున్నుంచి అలా కనిపించలేదు నాకు. అమ్మని అడుగుతానేమో అమ్మ ఏడుందో ఏడవైందో అని అంటుంది. ఇల్లంతా లెంకినరా, నీకు కనిపించిందా? ఏమో నాకైతే ఏడ కనవలేదే. లేదా ఇంట్లో? నేను అనుకుంటున్నా నువ్వేమన్నా పెరడక్కడికి తీసుకోవేనా కావచ్చు అనుకునేవారు రాక. ఏమైనా వచ్చిందా? ఏమైనా వచ్చిన ముఖమేనా దాన్ని? ఏళ్ళకి వచ్చే ముఖం. ఎందుకురా అంత సిరగ్గా మాట్లాడతావు? అది నీ పెన్లారా, పరాయిది కాదు. ఎందుకు అంత విలువ లేకుండా మాట్లాడతావు? నువ్వు దాని దిక్కు మాట్లాడుకుంటా నా దగ్గరికి రాకే. నువ్వు ఫస్ట్ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకరా తమ్మ, చెంప వలుగుతుంది. ఏమనుకుంటున్నావో? కొట్టద్దా అనుకుంటున్నా. నీకు బాగా గౌరవం అవుతుంది. నిన్నేమన్నా అన్నా ఇప్పుడు? అరే నేను చెప్పేది అర్థం చేసుకోరా. కుక్క లెక్క ఎందుకు అట్లా ఇజ్జెత్తావు నువ్వు? నువ్వు ఇంట్లో కూడా గోళీలు వేసుకోపో ఫస్ట్. నువ్వు బయటకి ఎందుకు వచ్చినావు నువ్వు? అరే అది లేదురా, ఫస్ట్ దాని గురించి లెంకదాం పారా. అసలే అట్టి మనిషి కూడా కాదే అక్క. పోయి గోళీలు వేసుకొని ఇంట్లో వండుకోపో. దాని గురించి లెంకదాం పా అంటే గోళీలు వేసుకొని వండి అంటావేమ్రా? అదే అత్తత్తి నెత్తి పని ఎత్తలేదా నీకు? ఇటు పోతుంది గిన్నె ఎవరింటికి ఎక్కడ ముచ్చట పెట్టబోయిందో. మీరేమన్నా అన్నారు కావచ్చు, దానికి ఏమన్నా కావాలా? మీ సంగతి చెప్తా నేను. ఏం కాదు పో, అత్తది అదే ఇంట్లోకి. నువ్వు మారవురా ఇక. సరే కానీ పో. నీకు బుద్ధి వస్తా అనుకున్నదాన్ని రాదు. ఎప్పుడో రోడే నా మీదకి, ఎప్పుడు గింతే నువ్వు. అయితే నువ్వు ఇంకొక అడుగు ముంగటేస్తే నేను చచ్చిన తొట్టే. బిడ్డ మౌనిక, బిడ్డ బిడ్డ మౌనిక. బిడ్డ కావాలి. బిడ్డిక లేదు, ఎటువేదో నాకేం తెలుసు. నీకు చెప్పకుండా ఎటు పోతాయా? మీ పైసలు మీకు ఇస్తున్నాయా? నా బిడ్డను ఒకసారి చూస్తారు, చూసిపోతా. కనబడుతుంది ఇక్కడ, కనబడుతుందా? నీ బిడ్డ కనబడుతుందా? ఇట్లు నా బిడ్డ ఏడు చూడుపో. నీ బిడ్డ లేదు, నాడు వీడికి వెళ్ళాడు. నాడు అయ్యా అట్లా చేయాలయ్యా. ఏడుందో చూడుపో. ఒకసారి చూస్తారయ్యా. ఇది ఒక్క అబద్ధమే, ఇది ఒక్క అబద్ధం. పైసలు లేవు. పైసలు ఇస్తే ఇప్పుడు నీ దగ్గర పైసలు లేవు, ఇది ఒక తొంపు పెట్టడానికి వచ్చిన ఇంటికి, అంతే కదా? ఒక్కసారి చూసిపోతా బిడ్డారు. లేదని చెప్తే అర్థమైతలేదా నీ బిడ్డ? ఫస్ట్
గల్వ దాటి మాట్లాడు నువ్వు. మీరు ఇంటగా రాని బతుకున్నా బిడ్డ చూసుకోవాలి. దా, దా, చూడు బా, దా. చూసుకోపో. చూడు ఏడుంది బిడ్డ ఏడుంది. ఉండి లేనంటన్నా అది ఏడదిరమైందో ఏమాడాలి నువ్వు. అల్లిది ఒక తొక్కు పెట్టుకొని వచ్చిండు నా ఇంటికి. ఏ పనా పాట మీకు? మా బాబులకి ఇక నన్ను ఎంత బాగా పని చేసింది మౌనిక? చూడు. మౌనిక! 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 ఆగే! నేను చెప్పేది విను. మౌనిక, ఏమైనా పిసలేసిందా నీకు? ఎందుకు ఇట్లా ఎత్తనవే? ఊరంతా లొంగి సత్తున్నానే. ఎందుకు ఇట్లా తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నావే? అయినా నీకు సచ్చే అవసరం ఏమొచ్చిందే? పిసలేసిందా? పిచ్చిదానివా? ఏం చేయమందో అక్క? అయినా ఇప్పుడు సచ్చంత బాధ ఏమొచ్చిందని సత్తా అంటున్నావే చెప్పు. నేను భూమి మీద ఉండే ఏం లాభం చెప్పు. అటు మా తమ్ముడు బాధపడతాడు, మా బాబు బాధపడతాడు. వాళ్ళు బాధపడుతున్నారని నువ్వు చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోతే మాకు దొరుకుతావా? అని మళ్ళీ కనిపిస్తావా చెప్పు. అద్దక్క నేను చచ్చిపోతాను. మౌనిక, ఇప్పటిదాకా నీకు ఎవ్వరు లేరు కావచ్చు మాట్లాడుతందుకు. ఇప్పుడు నేను ఉన్నా కదా, మా తమ్ముడిని మార్చుతానే, మా అవ్వను కూడా మార్చుతా. నీ సంసారం చక్కదిద్దుతానే. నా మాట వినవే కొద్దిగా, నీకు దండం పెడతానే. ఇట్లాంటి తొందరపాటు పనులు వెయ్యకే మౌనిక. ఇంటికి పోదందా ఏనా మాట విని. బిడ్డ దగ్గరికి పోయిన బిడ్డ కనిపించలేదు. ఏమవుతుంది బాపు 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 నా పరిస్థితి ఇట్లుంది, నువ్వు చచ్చిపోతా అంటున్నావు ఏంది? నిన్ను మన ఇద్దరం ఇప్పుడు ఎంత మంచిగా మాట్లాడుకుంటున్నావు, నిన్ను అర్థం చేసుకుంటున్నావు కదా. నిన్ను ఒక అక్క లెక్క చూసుకుంటానే. పిచ్చి పిచ్చి వేయకు. మా తమ్ముని మారుస్తా. నువ్వు రా ఫస్ట్ ఇంటికి పోదా. నాడు దెబ్బలు పడతావు నేను చెప్తున్నా. నువ్వు ఎత్తా, నేను కూడా ఎత్తా. నాడు నాడు. ఇట్లా ఈ బాబు నేను అనుకున్నావా? ఈ బాబు చచ్చిపోయాడు అనుకున్నావా? నువ్వు నాకు పోదు దొరుకుతావా బిడ్డ? నువ్వు నాకు నేను నీ కడుపున పుట్టుడే చెడ పుట్టిన అనుకోయే. ఎందుకు బిడ్డ కదా అంటావు? అన్ని నా వల్లనే బాధలు వస్తున్నాయి. నీకు ఏదేం బాధరా? నేను ఉండే కదా. నేను ఒక్కని లేకపోతే నీకు ఎసంటు బాధలు ఉండయి. నువ్వు మంది దగ్గర పైసల కోసం నువ్వు ఎంత దల్లాడుతున్నావో నాకు తెలిసే. నేను మీ గురించి బాధపడకపోతే ఇంకెవరి గురించి బాధపడాలి? నువ్వు పోతే నాకు దొరుకుతావా బిడ్డ? ఎంత మామయ్య, మీరు కూడా ఇంకేంది, అది వరకే బాధల్లో ఉంది. మీరు వచ్చి మళ్ళీ ఇంకింత బాధ పెడతారా? మా తమ్ముని తరపున మా అమ్మ తరపున నేను క్షమించమడుగుతున్నా. మౌనిక, నువ్వు ఇట్లాంటి పనులు అయ్యకే చూసినా మీ అయ్య ఎంత బాధపడుతుండు. నిన్ను కానీ పెంచింది నువ్వు ఎచ్చుతంది కానీ. అమ్మ లేకున్నా కూడా నిన్ను కంటి రెప్పలగా ఆడుకున్నాను బిడ్డ. నిన్ను తమ్ముని ఎందుకు ఇట్లా చేస్తున్నావు? పాండ్రి మామయ్య, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. ఏం చేయమంటావే బాబు? నువ్వు ఘనంగా పెళ్లి చేసి ఇచ్చి. అక్క ఏందక్క ఈడున్నారు అందరూ? ఏంది బాపు ఇంటికాడ నువ్వు ఏం చేసి వచ్చినావు? ఆ దూలానికి ఉరితాడేంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? మమ్మల్ని మన నాగం చేద్దాం అనుకుంటున్నావు ఏంది? ఏంది బాబు? ఏంది బాబు నామం వచ్చినా ఏమైంది? గంట కష్టం ఏమొచ్చింది? నీకు తెలియదు ఏముందిరా? అక్కకు డబ్బులు ఇస్తామని తీసుకొస్తే ఆడ అప్పులు వచ్చి గుంజుకపోయే. అటు అక్క బాధ భరించలేక ఏమని అక్కకు సమాధానం చెప్పుకోవాలి? అక్కను పైసల గురించి వాళ్ళు వేధింపు చేయవద్దు. ఇవాళ ఆ బుజ్జి లేకపోతే చిన్నదైనా పడిపో అక్కని కాపాడదున్నా. అక్క ఏందక్క ఇట్లా ఎత్తి మొక్కాలే. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడదు. మీ కుటుంబం ఇట్లా అవ్వడానికి కారణం మా అమ్మ మా తమ్ముడు. సిగ్గుపడుతున్నా నేనైతే మా వాళ్ళు చేసిన పనికి. మీరేం బాధపడకురు. అయినా మామయ్య, నువ్వు వీళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఇట్లా ఊరేసుకుంటాను పోతే వీళ్ళ పరిస్థితి గురించి ఎంతకాలం చెప్పాలి? నాకు ఎంత ఒప్పుకుంటుంది నాకు ఈ వయసులో. నువ్వే గిట్లా చేస్తావు, మేమేమైపోలే బాపు. నేనేమైపోలే, అక్కేమైపోలే. బాబు బాబు
నువ్వు ఎంతో ఘనంగా పెళ్లి చేసి ఒక ఇంటికి ఇచ్చినావు. ఆ ఇంట్లో నాకు సుఖం లేదు. ఎప్పుడు చూడు కట్నము పైసలు ఇదే అడుగుడు, నన్ను కొట్టుడంటే చేసుకున్న భర్త కొట్టుడు చూసినా కానీ అత్త కొట్టుడు చూడలేదే. నాకు ఆ ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. బాబు నేను మన ఇంటికి వస్తారా తమ్ముడు? ఏంది మౌనిక నువ్వు అనేది? అట్లా అనకే. ఇంటింటికి మట్టి పై ఉంది, బంగారు పై ఎవ్వనికి లేదే. నువ్వు పోతే నా తమ్ముని పరిస్థితి ఏంది? ఇక్కడ ఉండి మార్చుకోవాలి గాని ఇప్పుడు అవ్వగారి ఇంటికి పోతా అంటావేందే? ఏం చేయమంటావు అక్క? మీ తమ్ముడు ఫస్ట్ నాతోడు మంచిగానే ఉండే. మా తమ్ముని నేను మారుస్తా మౌనిక, మా అమ్మని కూడా మారుస్తా. నీ సంసారం చక్కదిద్దుతానే. నువ్వు పోతా అనకు మౌనిక ప్లీజ్. నీకు దండం పెడతానే. మీ ఫ్యామిలీ ఇట్లా అవ్వడానికి కూడా నా ఫ్యామిలీ కూడా కారణం. ప్లీజ్ మామయ్య మీరు అట్లా అనకుర్రి. ఆ ముచ్చట మీ అబద్ధం చెప్పురా. మీ ఇద్దరు లేసరి పట్టుకుని కూడా చెప్పిన ఇస్తారు కూడా చెప్పిన నేను. మామయ్య మీరేం బాధపడకుర్రి. మౌనిక బాధ్యత నాది. మా తమ్ముని మార్చుకోనైనా దీని సంసారం చక్కదిద్దుతాను నేను చెప్తున్నా కదా. దయచేసి ఇట్లాంటి తొందరపాటు పనులు చేయకుర్రి మామయ్య. వద్దు. ఏందక్క మీరు ఇట్లా చేస్తే నేను ఏమైపోవాలి? బాబు నువ్వేంది అన్ని నేను తెలిసిన మన ఇంటికి వస్తానా? నేను అక్కడికి పోను. ఎవరన్నా పెళ్లి చేసుకున్నాక భర్తతోటి దెబ్బలు తినటోళ్ళని చూసిన, కానీ అత్తతోటి దెబ్బలు తినడు నాతోటి కాదురా. నేను పోను బాబు, నేను వస్తాను. ఇప్పుడు మరి ఇంటికి అయితే చెప్పు. నా బిడ్డ కనిపించాయా ఇలా పడి చచ్చిపోతా? మామయ్య ఇంకోసారి నేను ఇట్లా జరగను. దాన్ని కంటి రెప్పలుగా చూసుకుంటా. నువ్వేదో దేవుడు బుద్ధి పుట్టించా టైం వచ్చినావు కాబట్టి నా బిడ్డ నాకు కనిపించింది. అట్లా అనుకుర్రి మామయ్య. నువ్వు కూడా ఏందక్క అన్ని తెలిసి గిట్లా వేసుడు? నేను ఏమైపోవాలి? మిమ్మల్ని చూసుకునే కదా మేము బతుకుతుంది కూడా. అర్థం చేసుకో. నేను మార్చుతా అంటున్నా కదా. ఇంటికి పోయినాక మా అమ్మతో మా తమ్ముతో నేను గట్టిగా నిలదీసి అడిగి మీ తమ్ముడు నాతోడు మంచిగా ఉండే. మీ అమ్మ మాటలు ఇని చెడిపోయాడు. తల్లి మాటలు ఎన్నోడు ఎప్పటికి అట్లనే ఉంటాడు. నేను రాను. మా ఇంటికాడ ఉన్నా కానీ మా అమ్మ లేకున్నా కానీ మా బాబును మా తమ్మును చూసుకుంటే అన్ని పెడతా. వీళ్ళనే బతుకుంటారు. ఇప్పుడు నా చేపట్టి మా బాబు చచ్చిపోదామని నా బిడ్డకు అమ్మ లేకున్నా కూడా అమ్మ లేని రోడ్డు నా కొడుకు నా బిడ్డ నేను చూసుకున్నా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక మౌనిక. ఇప్పుడు నువ్వు పోతా మా తమ్ముని పరిస్థితి ఏంది? మా తమ్ముని మార్చాల్సిన నువ్వే పోయి తల్లిగారి ఇంటికాడ ఉంటే ఎట్లా చెప్పు? తెలియదు అవదు. నా ఇప్పుడు గీన్ దాకా వచ్చింది పరిస్థితి. నాకు కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు లేకుంటే మా అక్క నా కళ్ళకు కనబడునా? ఎన్ని కష్టాలు వచ్చినా కూడా బతికి సాధించాలా బాబు? అక్క మనకున్న బాధలకు చచ్చిపోవడం కరెక్ట్ కాదక్క. బాబు నీకు అన్ని తెలిసి నువ్వు ఇట్లా చేస్తున్నావు ఏంది బాబు? నాకు అర్థం కాదు. మామయ్య శ్రీకాంత్ చెప్పేది నిజమే కదా. నీ పిల్లలకు నువ్వు అన్యాయం చేయకు. ఆయన బాధనుల్లో భూమి మీద చచ్చిపోవాలంటే ఈ భూమి మీద ఒక్కళ్ళు కూడా మిగిలారు. ఎవరికి లేవు ఆయన కష్టాలు. మా అమ్మతోని మా నాన్నతోని ఇలా గట్టిగా నేను మాట్లాడతా. ఫస్ట్ మనం ఇంటికి పోదాం పాండ్రి. దావద్దు అక్క దా బాబు దనాడు. కాలు పాడబడి ఏం కూర్చిందో ఏమో ఇలా తడతడా అని పడవుతుంది. అమ్మా ఏందిరా ఏం చెప్తున్నావు? ఇలా ఓ గిల్ల ఏమో కూర్చిందిరా తడతడా అంటుంది. ఏలు పాడవాడా కంపెనీ వాళ్ళు ఊక ఫోన్ చేస్తారు. ఆయనకి ఏం పని ఉన్నది? ఊకే కంపెనీ పని అపాటన వానికి. మౌనికనట్టు కనబడ్డదా? మావునిక పొద్దుగాల కనబడ్డది నాకు. మళ్ళీ కనవాలి కాదు. మరి ఎవరింటికి పోయిందో? ఎవరింటికన్నా ముచ్చట పెడతాందో ఎవరింటికన్నా కూర్చున్నదో ఏమో. నా దగ్గరికి అక్క వచ్చి అడిగింది. ఏమన్నా అన్నావని నన్ను అడుగుతుంది. నిన్నుకి ఇట్లా అడిగిందా? నన్ను అప్పుడు అడిగింది. నన్ను అడిగినాక నిన్ను అడిగినట్టున్నది. నువ్వేమన్నా అన్నవా దాన్ని అంటే నేనేమంటారా దాన్ని అని నేను అన్నా దాన్ని. మనమేమంటామే? మనం ఏమనుకున్నా అది ఇంట్లో ఉంటుందా? ఎప్పుడు ముచ్చట అని మంది ఎప్పుడు మంది ముచ్చట్లు కావాలి. మంది ఇంట్లో పండు తిరుగుడు కావాలి. బువ్వండు లేదు, చక్కగా కూరండు లేదు. ఎవరిని ఇంట్లో పండు పోతుంది, ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇది నన్ను అడుగుతుంది అక్క. మరి ఎటు పోయిందంటే? ఏమో మరి ఎటు పోయిందో. లక్కింటి కాడ ఉందో రాజక్కింటి కాడ ఉందో. నువ్వు ఇట్లా ఇంటికి పంపించినావు ఏంది? కట్నం పైసలు తెమ్మా. నేను పంపలేదాన్ని. నేను ఏమనలే. ఊక అనుకుంటుంటాను రైగా. నేను దాన్ని ఒక్క మాట కూడా అనలే. మరి ఎటు పోయి ఉంటుంది? ఏమో ఎటు పోయిందో, ఎవరింటి కాడ ముచ్చట పెడతాందో. మరి పోతేగా రాజక్కింటికి అయితే పోతుంది. మరి ఇలా నేను దాన్ని అనలే, ఉప్పురం అనలే, దాన్ని ఏమనలే. నేను లేచిన పొద్దుగాల పని నా పని నేను చేసుకున్నా. సపరేట్ ఈడ వాడి సచ్చిన. నాకు కూడా కనిపించలే పొద్దుగాల. ఈడ కూర్చున్న అప్పటి ఉంది. తిన్నావా? తిన్నా. ఇంకా ఏడ తిన్నా తిండి పాడుగాను. పో తిందాం. అత్తానప్పా. అరే వీడు వచ్చేదే ముచ్చట అడుగుతాండి, అది వచ్చేదే ముచ్చట అడుగుతుంది. నేను ఇవాళ ఏమనక ముందు అది కనబడిపోతే నన్ను ఎటు పోయిందమ్మా అని వీడు అడుగుతాను, ఎటు పోయిందమ్మా అని అది అడుగుతుంది. నేను ఏం చేయాలి? మీది ఏమున్నా ఇంట్లో పని తిరుగుతుందాయే.
మరి ఎవరింటికి పోయిందో ఎవరింటికి పోయిందో అత్తత్తి అదే. అమ్మా అమ్మా అరే తమ్ముడు బయటకు రారా. ఏంటి ఏమో చెట్టు పిట్టోడినట్టు పడతాను మొక్కలు మునిగిపోయినట్టు. నువ్వు మొయ్య అమ్మ మామూలుగా ఎటు పోయిందని చెప్పినావా నాకు? ఏమైంది? ఎందుకు కొడుతున్నావు ఇప్పుడు నువ్వు? అరే నువ్వు ముయ్యరా ఫస్ట్, దెబ్బలు పడతావు నేను చెప్తున్నా. అది ఎటు పోయిందో నీకు తెలుసా? అది ఎటు పోతుంది? వీళ్ళకన్నా వాళ్ళకన్నా కూర్చుంటుంది అనుకున్నాం. ఊక అమ్మ మీరిద్దరు కలిసి దాన్ని కట్నం కోసం చంపామని చెప్తురా ఏంది? కట్నం కోసం చంపుతారా అంటే వాళ్ళు చంపిరు. ఏం పోసి చంపినావు? సంబంధం ఇప్పుడు మా అక్క గాడిపోతుంది అత్తమ్మ. ఏడికేంది? ఏడిపోయింది? మీకు తెలియదా? నాకేం తెలుసు మరి? ఇంట్లో మనిషి ఏడిపోయిందో మీకు తెలియదా? అవునా? అది నాకు చెప్పిపోయింది. అడుగుతాను నేను నీ ముందట ఉంది. అవునే నాకు చెప్పిపోయినావా? అక్క చెప్పిపోయినా కూడా ఇంటికి తెలియదా? నువ్వు అవునా అన్న? అవునా మౌనిక? నాకు చెప్పిపోయినావా? అయ్యమ్మ నువ్వు వాళ్ళ మీదకి బాగా నోరువారేసుకున్నావు పోయినావు. నువ్వు ఆగే, నువ్వు ఆగు, నువ్వు అక్క, నువ్వు ఆగు. ఊక అమ్మ అది ఎటు పోయిందో నీకు తెలుసా? సావనికి పోయింది. అబ్బో అది సచ్చ రకమా? అది మందిని చంపే రకం. అది చత్తది ఆట, ఈమె చూస్తుంది ఆట. అమ్మ తెలివిలేని మాటలు మాట్లాడకు. తెలివిలేని మాటలు కాదు, సర్తరు అందరుగాలే. ఏం మాట్లాడతారు నువ్వు? బాగా ఏడ్చినావు అంతే అమ్మ. నీ బిడ్డ ఏ పరిస్థితులలో ఉంటూ ఊకుంటావు నువ్వు? ఏడిది నా బిడ్డ? నా బిడ్డకు 1 రూపాయి లేకుండా కట్నం పోసిన అది తెచ్చుకుందా కట్నం? కట్నం 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 తీసుకోవాలి అగ్గిల పడతావా ఏమన్నా? కట్నంతో అగ్గిల పడతా. నీకేంది సపరే కుక్క? అవునా? మళ్ళీ ఇదో కొత్త నాటకం ఆడతారా? పైసలు ఆ రోజు తెస్తా అన్నా అంటు కదా, మరి ఏమైంది? ఇప్పుడు మళ్ళీ సత్తనని పేరిచ్చినా నాకు ఉట్టిస్తానవా? ఇప్పుడు నీ తమ్ముడు నీ అయ్యని పట్టుకొని వచ్చినావా? మరి ఎవి పైసలు సప్పుడు నల్లుకుట్లదానా? ఏందే మాట్లాడతలేవు? నిన్ను ఎవరేమన్నారే చావడానికి పోయాను? ఏ వాళ్ళు బాణం చేస్తానని సావడానికి పోయినవే? ఇంకా మమ్మల్ని బాణం చేసిన సత్తనని పోయినవా? మాట్లాడతలేదా ఆయనకు? ఎందుకు మాట్లాడతారా? ఇప్పుడు తన తమ్ముడు తన అయ్యి ఉన్నాడు కదా గట్లా. అంత కోపం అయితే నల్లి కుట్టది ఇది. ఇది చిన్నది కాదురా. ఇవి అన్ని అబద్ధాలు ఆడుతుంది. అలా అయ్యాను కూడా ఇంటికి పంపించింది. ఇక కట్న పైసలు ఏడాది అవుతారు అని మళ్ళీ దీనికి ఒక కొత్త నాటకం ఆడిర్రు. అంతా నాటకమే. అరే తమ్ముడు నువ్వు నోర్వాయి. ఇందాక నుంచి చెప్తున్నా నోరు వారేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. అమ్మ నువ్వు బిడ్డ అని నా బిడ్డ అని చెప్పుకుంటే నా ఇజ్జత్ మారం పడేటట్టున్నది. అసలు నువ్వు నా తల్లి అని చెప్పుకొని నాకు సిగ్గు అనిపిస్తుంది. కనిపిస్తే పోమారి నీ అత్తగారికి నా ఇంటికాడ అందుకున్నావే. ఎందుకు కన్నావే మరి? కన్నా ఇచ్చినావు వానికి. ఇంకేంది అక్కడనే ఉండే సచ్చిన బతుక నీ అత్తగారింటికాడ నా ఇంటికాడ అందుకున్నావు. అమ్మ నువ్వు ఒక్క నిమిషం మాట్లాడకుంటుండు. మాట్లాడకని చెప్పినా నేను. మాట్లాడకు. నోరు మూసుకొని ఉన్నాడా? అసలు వాళ్ళు ఎందుకు వచ్చి రాదు తెలుసుకోవా? అదంటే తెలియలేక మాట్లాడుతుంది పెద్ద మనిషి. నీ తల పెట్టిపోయిందిరా. నీ తల పెట్టండి. నడించా ఉన్న పోట్లేక పెరగగానే సరిపోదు, కొంచెం బుద్ధి కూడా పెరగాలి. నువ్వు చెప్తున్నా అత్తదిగా మాకు బుద్ధి. తెలివిందా? గద్ది చేయమంటే తమ్మును కొడతావు. తల్లివైనావు నిన్ను కొట్టలే సంతోషించు. అమ్మ నువ్వు ఒక్క మాట నోరు తెరిచాను నేను చచ్చిపోతా ఇక్కడనే. సప్పుడు అంటుండు నేను మాట్లాడేదాకా. అరే తమ్ముడు నేను చెప్పేది రా, నిన్ను కొట్టాలని నాకు సంబరం కాదు. ఏ ఒక్క రోజు కూడా నిన్ను కొట్టలేను. నిన్నే గంత మంచిగా చూసుకుంటున్నాను. వాళ్ళ బిడ్డ కూడా వాళ్ళకి అట్లాంటిదే కదరా. చెప్పు నిజంగా నా చచ్చిపోతే అందుకు పోయిందిరా. నీ దగ్గరకు వచ్చి అడిగినా నువ్వేం చెప్పలేవు. అమ్మని అడిగినా అమ్మేం చెప్పలేదు. మాకేం తెలుసు అది పోయిందని? అది కాదురా మామయ్య కూడా చచ్చిపోతానన్నారా. అవునా? మామయ్య చచ్చిపోతానంటేనే ఇప్పుడు మౌనిక ఫోన్ చేసి నువ్వు ఇంటికి అత్తలేవు పైసలు తీసుకొత్తలేవు అని అంటే ఏడితే మామయ్య ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చేసరికి ఇది చచ్చిపోనపోయింది. నేను ఊరంతా లెంకి బాయికాడి కురికి తీసుకొచ్చిన దాన్ని తెలుసా? అది చచ్చిపోతే ఏంద్రా పరిస్థితి? నేను ఇదే పరిస్థితులలో ఉంటే నువ్వు ఇట్లనే మాట్లాడతావా? అంటే ఈ ఇంటి కోడలకు ఒక న్యాయమా, బిడ్డకు ఒక న్యాయమా? చెప్పు. అది చచ్చిపోనాయిగా నీ కట్నం కోసం. కట్నం ఏంద్రా? కట్నం ఇయ్యాలి కాకపోతే రేపైనా సంపాదించుకొని ఇస్తారా వాళ్ళు? దాని ప్రాణం పోతే తిరగత్తదారా? అది నీ పెళ్ళని రా, పరాయిది కాదు. అమ్మో ఇది అన్నంత పని చేసింది కదా. పుట్టిది చిన్నది కాదు. ఇప్పుడు ఇది చచ్చింది అనుకో నా కొడుకు నాకు ఉరి పడుతుంది. దీన్ని ఇప్పుడు ఇట్లా కాదు. దీని సంగతి తర్వాత చెప్తా. ఆగమ్మా. బావా ఈరోజు మీ అక్క లేకపోతే మా అక్క నాకు కనిపించకపోయేది. పాప ఏమో కట్న పైసల కోసం ఇంటికాడ ఉరి పెట్టుకుంటా అని పోయిండు. వీళ్ళిద్దరికి ఏమన్నా అయితే రేపు నేనేంది, నా పరిస్థితి ఏంది, నేనేం కావాలి బావా? చూసినావా బాపు, మన ముంగట్టనే వదిన చెప్పినా కానీ వాళ్ళిద్దరు ఇంటలేరు. ఇంత గొడవ పడుతున్నారు కట్న పైసలు అని. మనం లేనప్పుడు మన అక్క పరిస్థితి ఏంది? మన అక్క మనకు బరువా? తోలుకొని పోదాంపా ఇంటికి. అవును బాబు పోదాం పాయే. వాళ్ళు ఎవ్వరు చెప్పినా వినరు. ఇప్పుడు అందరూ సప్పుడు తెక్కుంటారు. నాకు భయం అయితే ఉండడానికి. బాబు నువ్వు అలా ఆడబిడ్డ మాట్లాడుతుంది కదా. అలా ఆడబిడ్డ మాట్లాడినా వాళ్ళు ఇంటలేరు. వాళ్ళు మాట్లాడుతున్నారు. తోలుకొని వచ్చింది అందుకే నేను చెప్తారా అని చెప్తారు. ఆగు 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 అని నువ్వు ఆమె ఏం మాట్లాడుతావు మాట్లాడినాక విషయాలు విన్న తర్వాత పోతావురా. ఇప్పుడు
ఆడబిడ్డను వాళ్ళ ఇంటికి ఇచ్చిన తర్వాత మనం తొలకపోవడం కరెక్ట్ కాదురా. నలుగురు ఏమనుకుంటారా, పైసలు కట్టిన పైసలు ఇలా అని వాళ్ళు బేరిస్తే వీళ్ళు దొరుకొని పేరు అంటారు. ఆ మాట మనకెందుకురా? అమ్మ నువ్వు కూడా కొంచెం ఆలోచించే, అది ఎంతైనా నీ కోడలే. ఎన్ని రోజులున్నా కానీ నేను ఒకళ్ళ ఇంటికి పోయేదాన్ని, నీకు ఎప్పటికైనా నీకు గంజి పోసేది నీ కోడలేనే. కొద్దిగా ఆలోచించు, దాని మీద ఎందుకే నీకు కోపం? నీ కోడలు కాదా? అది చచ్చిపోతే ఎట్లుంటుంది? మన ఇంటి దీపాన్ని మనమే ఆర్పణ చేసుకుంటామా? ఛీ, మీకు ఎంత చెప్పినా వేస్ట్. మామయ్య, మా అమ్మ మా తమ్ముడిని నేను మార్చుకుంటా, మీరేం అనుకోకుర్రి. నీ బిడ్డకి ఏం కానియ్య మామయ్య, నా మీద నమ్మకంతో నుండు. వదినా మా అక్కని మేము తోలుకోతాం అక్క. వదినా అది కాదు మామయ్య, ఈ ఒక్కసారికి నా మీద నమ్మకం ఉంచండి. ఈ ఇంటి ఆడపిల్లగా నా ఇంటి ఆడపిల్లను మంచిగా చూసుకునే బాధ్యత నాది. దాని పానానికి నా పానం అడ్డెత్తా, దాన్ని ఎట్లయినా కాపాడుకుంటా. మా తమ్ముడిని మార్చైనా అని దీని సంసారం చక్కదిద్దినాక నా ఇంటికి నేను వెళ్ళిపోతాను మామయ్య. ఈ ఒక్కసారికి నన్ను నమ్ముండ్రి. కాదు బిడ్డ, ఇప్పుడు నీ మీద నమ్మకం కొద్దిన బిడ్డను ఇంటికాడ విడిచిపెట్టిపోతున్నా. మామయ్య, ప్రతి ఇంట్లో ఇట్లాంటి కోడలు ఉండాలి. ఇది ఎంత ఓపుకుంటుందో, భూదేవి అంత ఓపుకున్నది దీనికి. ఇది మా ఇంట్లోకి వచ్చుడు మా అదృష్టం. నువ్వేం బాధపడకు మామయ్య. మీ తమ్ముని గుళ్ళు మీ అమ్మకు ఉండాలా? మా తమ్ముడిని నేను ఒప్పించుకుంటా. నేను మళ్ళా చెప్ప మామయ్య, నా మీద గౌరవం ఉంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళి పోన్రి. మౌనిక బాధ్యత నాది, ఇక అంతకంటే నేనేం చెప్పలేను. నేను ఈ ఇంటి ఆడబిడ్డగా చెప్తున్నా, నా ఇంటి పిల్లను నేను కాపురం శ్రద్ధ నా తమ్ముతో చక్కదిద్దినాక నా ఇంటికి పోతా. నువ్వు మాట్లాడకు, కొద్దిగా నువ్వు ఆలోచించు. అది మీ ఇంటి పిల్ల కాదు, మా ఇంటి పిల్లనే. మీ ఇంటి పిల్లనే. మీ ఇంటి పిల్లనే కానీ మంచిగా చూసుకో బిడ్డ. నీ మీద విశ్వాసం కొద్దిన వదిలిపెట్టు. నేను చూసుకుంటా మామయ్య, మీరేం అనుకోకూడదు. నాకు ఫోన్ చేసి చెప్పిట బిడ్డ. ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మాకు బాధ్యత నీదే. మా ఇంటికాడ తోలేసాను. నా బాధ్యతనే, సరేనా? నీ మాట మీద నమ్మకం పానానికి నా పానం అడ్డేసి నేను కాపాడుకుంటా. బిడ్డ, నా బిడ్డ అటువంటి బిడ్డవు. నా బిడ్డకి ఎలాంటి లోటు రాకుండా చూసుకో. నీ మీద నమ్మకం కొద్ది నీ చేతిలో పెట్టిపోతున్నా బిడ్డ. నిజంగా వదినా, మాకైతే మీ వాళ్ళ మీద నమ్మకమే లేదు. మా అక్కను నీ చేతిలో పెడుతున్నాం. నీ బాధ్యత అక్క, నువ్వు జాగ్రత్త. ఏమైనా మాకు ఫోన్ చేయి, మేమున్నాం. సరేనా? మేము పోయేస్తాం, నువ్వు జాగ్రత్త. నువ్వు ఏడవకు బిడ్డ. నీకేమైనా ఇబ్బంది అనిపిస్తే నాకు ఫోన్ చేయి. మేమున్నామని నీ మైండ్లో గుర్తుపెట్టుకో. సరేనా? మేము పోయేస్తాం. వదినా, ఏదైనా నీ బాధ్యతనే వదినా. నువ్వు బాధపడకు బిడ్డ, ఏడవకు. సరే, మంచిది బిడ్డ, పోయేస్తాం. మంచిగా బిడ్డ. జాగ్రత్త అక్క, వదినా జాగ్రత్త. మామయ్య మీరు కూడా జాగ్రత్త. సరే. ఏమైందిరా? అక్క చెప్పింది నిజం ఉన్నట్టుంది అని పాపం తన అట్టి నన్ను కొట్టిన ఇన్ని రోజులు కట్నం అని బాగా వేధించినాం. నాకు బాగా అనిపించింది. అది పోయింది ఎంతనో పోయింది ఎంతనో, అందులో నిజం ఎంతనో అబద్ధం ఎంతనో తెలుసుకొని ఎట్లా మాట్లాడుతున్నావురా? వీడేంటి ఇట్లా మాట్లాడతాడు? అవురా, నీకు అంటే కోపం కానీ లగ్గం అయ్యి గిన్నెళ్ళు అవుతుంది. ఓ పిల్ల లేదా, ఓ బీరకాయ లేదా? వాళ్ళు వీళ్ళు ఏమైంది లచ్చవా? నీ కొడుకు ఇంకా పిల్లలు కాలేదు. నీ కొడుకు కంటే ముందుగా అయిన లగ్గం వెనక సిరైన వాళ్ళు పిల్లలు అయ్యారు అని అనబట్టి, పక్క పొంటోళ్ళు ఏమో పిల్లలని ఎత్తుకొని తిరగబట్టి నాకు పిల్ల లేదా బీరకాయ లేదా మనమని ఎత్తుకొని తిరగాల, నాకు లేదా అరే సంబరం. అది కూడా నిజమే కానీ దాన్ని బాగా టార్చర్ పెట్టిన. ఏడ టార్చర్ పెట్టినావు? టార్చర్ లేదు ఏం లేదు కానీ దాన్ని విడిచిపెట్టి ఇంకో లగ్గం చేసుకుంటుంది. ఇంకో లగ్గమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవో మరి పిల్లలు లేరు కాదురా, దానికి వరకు గిన్నె లగ్గం అయ్యి పిల్లలు అవుతలేరా ఏమైతలేరా? సపరేట్గా దాన్ని విడిచిపెట్టు, ఇంకో దాన్ని చూసి లగ్గం చేసుకో. అట్లా నన్ను కొడుకో బిడ్డ ఊడతాడు, సంకకేసుకొని తిరుగుతా నేను. నాకు ఎవరు లేరా? ఒక్కదాన్ని అటు ఇటు ఉండబడితే ఓ మనవరాలు లేదా మనవరాలు లేడా? వాళ్ళు పక్క పొంటోళ్ళు నీకంటే వెనక సిరైన వాళ్ళు ఇద్దరిద్దరిని అన్నారు. నీకు ఒక్కరు కూడా లేరా? ఇరి ఎట్లరా? అవునే, నువ్వు అన్నది కూడా నిజమే. మరి నిజమేగా, నాకేం అర్థమైతలేదే. ఏం అర్థం అవ్వలేదు, ఏం లేదు. నేను చెప్పినట్టు నేను సపరేట్గా దానికి విడాకులు ఇచ్చి సపరేట్గా వేరే లగ్గం చేసుకో. ఏమో చెప్పు తినవు, ఏం లేదు. రాజక్క మాన్ బిడ్డకు నీకంటే వెనక సిరి లగ్గమైంది, ఇద్దరు ఊటిరా పోళ్ళకు. కానీ సోపది కూడా కనకరాజు కానీ కూడా నీకంటే వెనకయ్యే. వారి పేర్లో ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పోసుకుందంటే ముందుగా బిడ్డాట. ఏమో బిడ్డ, నేను అది చెప్పేది ఈరోజు చెప్తాను. ఇక నీ ఇట్టవు నీ బలం. నేను అంటేనేమో అన్నదాన్ని
ఏదన్నా అంటే కోపానికి వస్తారు, నువ్వు కోపానికి వస్తారు, నీ అక్క కోపానికి వస్తుంది. ఇక ఎట్లనన్నా చేసుకోరు ఏమనేది. నేనే ఇంట్లోకి వెళ్ళి ఎటన్నా పోయి బతుకుతా పో. నేనే ఎటన్నా పోతా, ఇక మీరే ఉండుర్రి, నీ పెండ్లో నువ్వు ఉండుర్రి. ఇక నేనే ఎటన్నా పోయి అన్న వాడి సత్తా. ఏం చేయనో అర్థమవుతలే. ఇటు చూస్తే ఇంట్లో సిచ్యువేషన్ మంచిగా లేదు, అటేమో ప్రీతి నీ ఇంట్లో సంబంధాలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని అంటుంది. కొన్ని బాపుకి ఇప్పుదామంటే బాపు టెన్షన్ పడతాడు. ఇటు అక్కకి ఇప్పుదామన్నా అక్కకే కట్నం ఇచ్చేది ఉంది. ఏంద్రా ఈ బాధలు. బాబు ఏం చేస్తున్నావే? ఇక పైపుకు రంధ్రం పడ్డది, బట్టర్ బ్యాగ్ కడుతున్నారా? అవునా? ఏం లేదు బాబు, నీకు ఒక విషయం చెప్పండి. ఏముచ్చట్రా? చెప్పురా, ఏంటిది అనుమానం ఎందుకురా చెప్పేదానికి? చెప్తాను, నా దగ్గర రానే వస్తుంది, వచ్చినప్పుడు చెప్పేదానికి ఏముందిరా? ఏం లేదు బాబు, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. అయితే ఆ అమ్మాయి మొన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వాళ్ళ ఇంట్లో చెప్పకుండా చేయకుండా వచ్చింది. ఇక మళ్ళీ ఇప్పుడు మన ఇంట్లో పరిస్థితి బాగాలేదు అని చెప్పి ఇంటికి పంపించేసిన. ఇదే విషయం నీకు చెప్పుదామంటే ఇక మనకి ఇవే అక్కతో గొడవలు అవి ఇవి ఉన్నాయి కదా, కట్నం గురించి బావతను ఇట్లా. ఇక అందుకే నీకు చెప్పలే బాబు. ఏమంటావు? మరి అసలు నీకు బుద్ధి ఉందా? ఇవన్నీ బాధలు నీకు తెలిసి ఉన్నా కూడా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు? ఈ అమ్మాయి నేను లేకపోతే చచ్చిపోతా అంటుంది బాబు. చచ్చిపోనికి కూడా పోయింది మొన్న. నేనే నచ్చ చెప్పి పంపించిన. ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నావురా? కరెక్టే బాబు. నీకేమైనా బుద్ధి ఉందా? ఏ ముచ్చ చెప్తున్నాడు నాకు? బాబు 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 ఏమైంది బాబు? బాబు